మాట్లాడుతున్నాను. సామాజిక న్యాయం ఉండాలి కదా. మీరందరూ నిలబడి వింటే నేను కూడా నిలబడి చెప్తాను. నిలబడి వినలేరు కాబట్టి కూర్చోండి, నేను కూడా కూర్చొని చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక, నేటి మన ధ్యానము కొరకు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము మూలవాక్యముగా మనం చదువుకుందాం. చిన్న పిల్లలారా, ఇది కడవరి ఘడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి ఘడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లు చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకొని వేడుకొని పొందుకొని వాక్య ధ్యానానికి ఉపక్రమిద్దాం. ప్రియులారా, రండి, తలలు వంచి ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మేలిమి బంగారు మట్లలో నిలుపబడిన చలువరాతి స్తంభముల వంటి నీ దివ్య పాదములకు నమస్కారములు, స్తుతి స్తోత్రారాధన తండ్రి. కరుగుచున్న అపరంజి వలె కనబడుచు మెరయుచు 7 దీపస్తంభముల మధ్య సంచారము చేయుచున్న నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు, వందనాలు, నమస్కారాలు తండ్రి. మా కొరకు కల్వరి శిలువలో బలమైన పెద్ద పెద్ద మేకులతో చీల్చబడిన నీ పాదములకు, గాయములు పొందిన మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ ఇప్పుడు కూడా నేటి దినమున ఈ మహా సమాజంలో మీరు సంచరిస్తున్నందున నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ దేవా, మీ దాసులు పాస్టర్ శ్రీపాల్ గారు వారి కుటుంబ నివాసము కొరకు సుందరమైన గృహాన్ని నిర్మాణం చేసుకోవడానికి మీరు కనికరించినారు, సహాయము చేశారు, తలంపు పుట్టించారు, అనుకూలపరిచినారు. గృహ నిర్మాణము సంపూర్తి చేయించి పటిష్టమైన సుందరమైన సువిశాలమైన నివాస గృహాన్ని మీరే కట్టించి వారికి అనుగ్రహించి వారిని ఆ గృహంలో శాంతి సమాధానాలతో నివసింపజేస్తూ ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇటీవల సంభవించినటువంటి ప్రతికూల వాతావరణాన్ని బట్టి గృహ ప్రవేశ సందర్భంగా మేమందరము రాలేకపోయినాము. మళ్ళీ ఈ సందర్భంగా ప్రభు కృతజ్ఞతా మహోత్సవం సందర్భంగా ఇంత అద్భుతమైనటువంటి మహా సమాజ కూటము నిర్వహించడానికి మీ దీనదాసుని చేతులు బలపరిచినందుకు నీకు వందనాలు. ఈ స్థలానికి రావడానికి మా అందరి పాదములు మీరే బలపరిచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. దయపాలించి మా మధ్యకు వచ్చి ఇప్పుడు సంచరించి మాతో మాట్లాడండి ప్రభు. మా మనోనేత్రాలు వెలిగించండి. నీ చిత్తమును గ్రహించే జ్ఞానము మాకు దయచేయండి. మీ చిత్తము నెరవేర్చే మనోబలం, ఆత్మబలం, హృదయ సున్నతి మాకు దయచేయండి. సకల చీకటి శక్తులన్నిటినీ సునాములు గద్దించి బంధించి పారద్రోలు వేస్తున్నాం. అందరి మనోనేత్రాలు వెలిగించండి. సత్యము మాకు ప్రత్యక్షమగునట్లుగా మీరు పరిశుద్ధాత్మ క్రియ జరిగించండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ సభ జరుగుతున్నటువంటి ఈ దినము, ఈ కాలము, ఈ కాలఘట్టము, ఈ 2021వ సంవత్సరం ఫిబ్రవరి నెల 23వ తారీఖు. ఇది సాధారణమైన సమయం కాదు, అత్యంత గంభీరమైనటువంటి సమయము, ప్రాముఖ్యమైనటువంటి సమయము. ఇది కడవరి ఘడియ. కడవరి ఘడియ అనగా ప్రియులారా, చాలా అర్థాలందులో ఇమిడి ఉన్నాయి, చాలా సందేశములందులో ఇమిడి ఉన్నాయి. కడవరి ఘడియ అంటే ఇంకా మీకు ఎక్కువ సమయము లేదు అని అర్థం. కడవరి ఘడియ అంటే ఇంకా చాలా ఘడియలు ఉండవు, చాలా ఘడియలు ఉంటే ఇది కడవరి ఘడియ కాదు.
మీరు ఏ స్థలంలో ఉన్నారో, ఆత్మీయ జీవితంలో ఏ అంతస్తులో ఉన్నారో, అక్కడ నుండి ఒక అడుగు ముందుకు వెయ్యాలి అనుకుంటే తొందరగా వేయండి. మీరు రక్షణ పొందని వారైతే, రక్షణ పొందాలి అనే సంగతి మీకు అర్థమై ఉంటే, ఒకవేళ మారు మనసు పొందాలి, ఇదే స్థితిలో నేను కన్ను మూస్తే ఈ లోకాన్ని విడిచిపెడితే నాకు పరలోక భాగ్యం ఉండదు, పరలోక రాజ్య ప్రవేశ భాగ్యం ఉండదని మీ అంతరాత్మ మీకు చెబుతూ ఉంటే గనుక, రక్షణ పొందాల్సిన అవసరం నాకున్నది, నా స్థితి సరిగా లేదు దేవుని ముందు అని మీ అంతరాత్మ ఘోషిస్తూ ఉన్నట్లయితే ఇంకా వాయిదా వేయవద్దు. ఇది కడవరి ఘడియ. రక్షణ పొందాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే వారికి ఇంకా ఎక్కువ ఘడియలు సమయము లేదు. ఇది కడవరి ఘడియ. మీరు పొందాలనుకున్నది ఏదో దేవుని దగ్గర అత్యవసరంగా పొందండి, అర్జెంటుగా పొందండి, ఆలస్యం చేయకుండా పొందండి. రక్షణ పొందని వారైతే రక్షణ పొందడానికి వేగిరపడాలి. చేద్దాంలే, చూద్దాంలే, తర్వాత ఇంకా సమయం ఉంది కదా, వచ్చే సంవత్సరం చూద్దాం. మొన్న ఒక ఆయన చెబుతున్నాడు, నేను రక్షణ తీసుకోవాలనుకుంటున్నానండి అంటే, మరి తీసుకో, మరి ఆలస్యం ఏంటి, ఎవరు వద్దన్నారు అంటే, అలా కాదండి, క్రిస్మస్ నాడు బాప్తిస్మం పొందితే చాలా దివ్యంగా ఉంటుంది. మళ్ళీ వాక్యం తెలిసిన వాడే, లోకంలో క్రీస్తు జన్మించిన దినం, నాలో ఆయన జన్మించిన దినం ఒకటి కావాలండి అంత పెద్ద వాక్య జ్ఞాని, అంతగా వాక్యం తెలుసు. లోకంలో క్రీస్తు జన్మించాడట, ఆయనలో జన్మించాలట. అది క్రిస్మస్ నాడైతే కలిసి వస్తుంది, బాగుంటుందట, మళ్ళీ సాక్ష్యం చెప్పుకోవడానికి. బాగానే ఉంటుంది బాబు, అప్పటిదాకా నువ్వు బ్రతుకుంటే బాగుంటుంది. ఇది ఫిబ్రవరి నెల, డిసెంబర్ దాకా ఉంటానని గ్యారంటీగా నువ్వు చెప్పగలవా? పిచ్చివాడా, రేపు ఈ పాటకు ఉంటావని గ్యారంటీ లేదు. ఆలోగా నువ్వు చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? దేన్నైనా వాయిదా వేయండి, భోజనం వాయిదా వేయండి, పెళ్లి వాయిదా వేయండి, ఉద్యోగం వాయిదా వేయండి, వ్యాపారం వాయిదా వేయండి, రక్షణ మాత్రం వాయిదా వేయకండి. అంతకన్నా బుద్ధి తక్కువ పొరపాటు ఇంకోటి లేదు. చెప్పడానికి నిజ జీవిత సంఘటనలు ఎన్నో ఉన్నాయి, కోకొల్లలుగా. అవన్నీ చెప్పుకుంటే సమయం వేస్ట్ అయిపోతుంది. మీకే తెలుసు, పోయిన సంవత్సరం మనతో ఈ భూమి మీద జీవించి ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు లేరు, మనం ఉన్నాం. వచ్చే సంవత్సరం ఈ రోజుకు మళ్ళీ మనల్ని కూర్చి వాళ్ళు అలాగే చెప్పుకుంటారు, మిగిలిపోయిన వాళ్ళు. జీవితము అశాశ్వతము అని అందరికీ తెలుసు. కానీ రక్షణ పొందటానికి వచ్చే నెల, వచ్చే సంవత్సరం ఒక ఆయన చెప్పాడు, మా అమ్మాయి పెళ్ళి కావాలని తర్వాత రక్షణ తీసుకుంటాడట. మీ అమ్మాయి పెళ్ళి ఎప్పటికవుతుంది? సంబంధాలు కుదిరి చావడం లేదు, ఇంకా సంవత్సరం 2 ఏళ్ళ, అప్పటిదాకా నువ్వు ఉంటావని ఎవరికి గ్యారంటీ ఉంది? నీకుందా గ్యారంటీ? అంతకన్నా తెలివి తక్కువ పని ఇంకొకటి లేదు. రక్షణ విషయము ఆలస్యం చేయొద్దు. ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అన్నాడు ఇథియోపియుడైనటువంటి ఆర్థిక మంత్రి, కందాకే రాణి మంత్రి. ఇదిగో నీళ్లు, నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ అని చెబుతున్నావు కదా ఫిలిప్ గారు. ఇదిగో దారి మధ్యలో అరణ్య మార్గంలో దారిని వెళ్ళేటప్పుడు నీళ్లు కనిపించాయి, రథం ఆపమని ఆజ్ఞాపించాడు. ఇదిగో ఈ సువార్తికుడు గారు చెప్పారు, నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ అని. మరి బాప్తిస్మం అంటే ఏంటి? నీళ్ళలో మునగాలి. ఇదిగో నీళ్లు ఉన్నాయి, ఆటంకమేమి అన్నాడు. ఆటంకమేమి లేదు బాబు, యేసు దేవుని కుమారుడని నమ్మిన ఎడలు పొందవచ్చు అన్నాడు. రథము దిగాడు, అప్పటికప్పుడే అక్కడే బాప్తిస్మం ఇచ్చేశాడు. అంతేగాని నువ్వు చాలా బలపడాలి బాబు, ఇప్పుడే కదా సువార్త విన్నావు, ఇప్పుడప్పుడే తొందరపడొద్దు. నీకు ప్రభు దర్శనం కావాలి, ప్రభు స్వరం వినాలి. రక్షణ పొందితే నువ్వు గట్టిగా స్థిరంగా ఉంటావో లేదో మాకు ముందు నమ్మకం కలగాలి. నీ బ్రతుకు చూసి, నీలో మార్పు చూసి మేము సాటిస్ఫై కావాలి, అప్పుడు ఇస్తాం బాప్తిస్మం. ఇప్పుడు కాదు, ఇప్పుడే వినేసి అప్పుడే పొందేస్తావు బాప్తిస్మం నువ్వు అని నిరాకరించలేదు ఫిలిప్పు, సువార్తికుడైన ఫిలిప్పు.
ఇదిగో నీళ్ళు ఆటంకం ఏమి అంటే ఆటంకం ఏమి లేదు, నువ్వు నమ్మితే పొందొచ్చు అన్నాడు, ఇచ్చేశాడు. రక్షణ అనేది అత్యవసరమైన కార్యక్రమం. ఇది కడవరి ఘడియ. ఆత్మీయ జీవితంలో ఒక అడుగు ముందుకు వెయ్యాలి అని నువ్వు అనుకుంటే కనుక నీకు ఎక్కువ సమయం లేదు. రక్షణ పొందాలంటే ఇదే అనుకూల సమయం. ఎందుకంటే రానున్నది ప్రతికూల సమయం. ఇది అనుకూల సమయం అన్నాడంటే అర్థం ఏంటి? రాబోయే సమయం అనుకూలము కాదు అన్నమాట. ఒక సమయం రాబోతుంది, సువార్త నువ్వు విందామన్నా చెప్పేవాడు దొరకడు, బాప్తిస్మం పొందుదామన్నా ఇచ్చేవాడు దొరకడు. భక్తుల సమాజ కూటం దొరికితే బాగుండని అంగలార్చి తప్పించి తృష్ణగొని దప్పికొని దుప్పిలాగా పరిగెత్తినా సరే నీకు ఒక పరిశుద్ధుల సమాజ కూటం దొరకని రోజులు వచ్చేస్తాయి. దొరికినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చిన్న పిల్లలారా, ఇది కడవరి ఘడియ. రక్షణ పొందని వారు పొందాలంటే ఎక్కువ ఘడియలు లేవి, ఇది చివరి ఘడియ అన్నాను. అలాగే రక్షణ పొందినవారు సీనాయి కొండ ఎక్కాలంటే ఇదే ఘడియ, చివరి ఘడియ. ఈ ఘడియలో నీ జీవితంలో ఈ ఘట్టంలో నువ్వు సీనాయి కొండ ఎక్కలేకపోతే ఇంకా ఎప్పటికీ ఎక్కలేవేమో. ఓలీవల కొండ ఎక్కాలంటే ఇదే ఘడియ, చివరి ఘడియ. మళ్ళీ ఇంకా ఘడియలు ఉండవు. రూపాంతర కొండ ఎక్కాలంటే, రూపాంతరం పొందాలంటే ఇదే చివరి ఘడియ. ఆ తర్వాత ఎక్కుదాంలే, ప్రార్థన తర్వాత చేద్దాం, బైబిల్ తర్వాత చదువుదాం, పరిశుద్ధాత్మను తర్వాత పొందుదాం, కృపావరాలు ఇప్పుడెందుకు తర్వాత పొందుదాం, మనకు అక్కర్లేదు అని తాత్సారం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దిద్దుకోలేని పొరపాటు చేస్తున్నారు సుమా. పరిశుద్ధాత్మ శక్తి పొందాలి, అభిషేకం పొందాలి అని నీకు ఒకవేళ ఆశ ఉంటే నువ్వు ఆలస్యం చేయకూడదు. నువ్వు ఆలస్యం చేస్తున్నావు కనుకనే, కొండపైకి ఎక్కడంలో ఆలస్యం చేస్తున్నావు కనుకనే పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభు వారు చెప్పారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పాడు. 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఎందుకు ఆయన ఇంత ఆలస్యం చేశాడు? రాకడ నీవు అనుకున్నంత తొందరగా జరగదు, ఆలస్యం అవుతుంది అనే హింట్ కూడా యేసు ప్రభు వారు డైరెక్ట్గానే ఇచ్చాడు. మీకు అందరికీ తెలుసు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. 10 మంది కన్యకల యొక్క ఉపమానము, పెళ్లి కుమారుని ఎదుర్కొని వెళ్ళిన 10 మంది కన్యకల ఉపమానం, తర్వాత తలాంతుల ఉపమానము, తర్వాత గొర్రెలు మేకలను గూర్చిన ఉపమానం. ఈ 3 ఉపమానాలు 2వ రాకడ కొరకు సిద్ధపరిచే ఉపమానాలు. ఎందుకు అంటే 25వ అధ్యాయంలో ఉన్నాయి ఈ 3 ఉపమానాలు. 25వ అధ్యాయం 24 తర్వాత వస్తుంది. 24 తర్వాత వస్తుంది అని ఎందుకు చెప్పానంటే 24లో 2వ రాకడను గూర్చిన అంత్యకాల సంభవాలను యేసు చెప్పడం ఆరంభించాడు. 24వ అధ్యాయంలో 3వ వచనంలో శిష్యులు అడిగారు, ఆయన ఓలివల కొండ మీద ఏకాంతముగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి అడిగారు, ప్రభువా, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి? ఈ సంగతులు ఎప్పుడు సంభవించును? దానికి యేసు ప్రభు వారు సమాధానం చెప్పారు, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోనండి. అనేకులు నా పేరిట వస్తారు, నేనే క్రీస్తునని చెబుతారు, అనేకులను మోసపరిచి అనేకులను కలవరపరుస్తారు, మీరు మోసపోకండి. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి మీరు వింటారు. కరువులు, భూకంపాలు, తెగుళ్ళు. ప్రియులారా,
మార్కు 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో, 3 అధ్యాయాలలో ఈ రెండవ రాకడ సంభవాలనే ప్రభువారు చెప్పారు. మార్కు 13, మత్తయి 24, లూకా 21, ఈ 3 సువార్త గ్రంథాలలో, ఈ 3 అధ్యాయాలలో రెండవ రాకడకు సూచనలు ఇవి అని యేసు స్పష్టంగా చెప్పిన అధ్యాయాలవి. ఈ 3 అధ్యాయాలు కలిపి ఆలోచిస్తే యేసు రెండవ రాకడకు ముందు అబద్ధపు క్రీస్తులు వస్తారు, నేనే ప్రవక్తను, నేనే దేవుడను, నేనే దైవావతారమును, నేనే రానయ్యున్న క్రీస్తును అని చెప్పుకునే వాళ్ళు చాలామంది, దొంగ స్వాములు, దొంగ బాబాలు చాలామంది వస్తారు. అన్ని దేశాల్లోనూ వస్తారు, ఇక్కడే కాదు. కొంతమంది స్థానికంగా పరిమితమైన స్థలంలో కొంతమందిని కలవరపరుస్తారు, కొంతమంది ప్రపంచవ్యాప్తంగా గలిబిలి గందరగోళాన్ని సృష్టిస్తారు. అయినా మీరు మోసపోవద్దు. ఇది నా రెండవ రాకడకు సూచన మాత్రమే, కానీ నా రాకడ కాదు. నా రాకడ ఇంకా కాస్త ఆలస్యం అవుతుంది. యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు, రాజ్యం మీద రాజ్యం లేస్తుంది, జనం మీద జనం లేస్తారు, రక్తపాతం జరుగుతుంది. 5వ వచనాన్ని మీరు చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనం, 24, 5 యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారాలు గూర్చి వింటారు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. ఇవి జరగాలి, యుద్ధాలు జరగాలి, కానీ అంతము వెంటనే రాదు. చాలా కరువులు రావాలి, కానీ అంతము వెంటనే రాదు. అనేకమైన తెగుళ్ళు వస్తాయి, కానీ అంతము అప్పుడే రాదు. అనేకులు నేనే క్రీస్తునంటూ వస్తారు, మోసగాళ్ళు, అదొక సూచనే, కానీ అంతము వెంటనే రాదు. ఎందుకు రాదు? ఇన్ని సూచనలు జరిగిన తర్వాత అంతము ఎందుకు వెంటనే రాదు? మీరు అనుకున్నంత తొందరగా రాకడ జరగదు, కొంచెం ఆలస్యం అవుతుందని నోరారా మన ప్రియ రక్షకుడే చెప్పి ఉన్నారు చాలా స్పష్టంగా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయము 5వ వచనం చూడండి దయచేసి. పెండ్లి కుమారుడు ఏమి చేయగా, పెండ్లి కుమారుడు ఆలస్యము చేస్తాడు, ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యము? రక్షణ పొందవలసిన వారు రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడవలసిన వారు అభిషేకం పొందకుండా ఆలస్యం చేస్తున్నారు. దేవుని సేవకులకు దేవుడు ముందుగానే పేరు పెట్టి పిలిచిన వారు ముందుకు రాకుండా, ప్రతిష్ఠించుకోకుండా ఆలస్యం చేస్తున్నారు. ప్రార్థన కొండ ఎక్కవలసిన వారు ఎక్కకుండా ఆలస్యం చేస్తున్నారు. రహస్య పాపాలు మానవలసిన విశ్వాసులు తమను తాము పవిత్రపరుచుకోకుండా ఆలస్యం చేస్తూ ఉన్నారు. రహస్య పాపాలు ఇంకొక నెల చేసి మానేద్దాం అనుకుంటున్నారు. ఇంకెప్పుడు పరిశుద్ధులవుతారు? అప్పుడే తొందర ఏముంది లేండి, దేవుడు కృపగలవాడు, ఇది కృపాకాలం కదా, మరొక 6 నెలలు, ఇంకో 3 నెలలు, ఇంకో సంవత్సరం అని పరిశుద్ధ జీవితము కొరకు తమను తాము ప్రతిష్ఠించుకునే ఆ ప్రక్రియలో అనేక మంది విశ్వాసులు వెనకడుగు వేస్తూ ఉన్నారు, ఆలస్యం చేస్తూ ఉన్నారు. విశ్వాసులు పరిశుద్ధులు కావడానికి ఆలస్యం చేస్తున్నారు, పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి ఆలస్యం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఆలస్యం, ఆలస్యం, ఆలస్యం. నిత్య జీవమునకై దేవుని చేత నిర్ణయించబడిన వారు సువార్త నమ్మడానికి ఆలస్యం చేస్తున్నారు. నమ్మిన వాళ్ళు బాప్తిస్మం పొందడానికి ఆలస్యం చేస్తున్నారు. కొంతమంది చెబుతారు, 10 సంవత్సరాలు బట్టి చర్చికి వస్తున్నానండి, ఇంకా రక్షణే తీసుకోలేదు. మరి అదేం మతం నాకు అర్థం కాదు. 10 సంవత్సరాలు బాప్తిస్మం తీసుకోకుండా అంత భయం లేని బ్రతుకుతున్నావు, నువ్వు చర్చికి వచ్చి ప్రయోజనం ఏముంది? భజనలు చేస్తే రక్షణ వచ్చేస్తుందా?
ప్రియులారా, సీరియస్ మైండ్ లేదు, సీరియస్ కాన్సెప్ట్, పర్స్పెక్టివ్ లేదు. ఆత్మీయ జీవిత ప్రాధాన్యతలు, ప్రాముఖ్యతలు ఏమిటో గ్రహించే మానసిక పరిపక్వత లేదు. పర్వాలేదులే, తర్వాత. అందుకని పెండ్లి కుమారుడు కూడా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఇకనైనా వీళ్ళు రక్షణ పొందుతారేమో అని ఆలస్యం, ఇకనైనా వీరు పరిశుద్ధాత్మను పొందుతారేమోనని ఆలస్యం, ఇకనైనా పరిశుద్ధులవుతారేమోనని ఆలస్యం, ఇకనైనా బంధకాలు తెంచుకుంటారేమోనని ఆలస్యం, ఇకనైనా నా పిలుపుకు లోబడతారేమోనని ఆలస్యం. ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆలస్యం చేసి ఇంకెంతసేపు ఓపిక పట్టాలి, ఇది కడవరి ఘడియ అనేశాడు. ఇంకా ఎక్కువ సమయం ఉండదు, త్వరలోనే అన్నిటి అంతము సంభవిస్తుంది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ చెబుతాడు, ఇదిగో అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతము. ఇలాంటి సమాజ కూటాలకు అంతము సమీపమైనది. ఆదిమ అపోస్తలులు సువార్త ప్రకటించడం ఆరంభించారు. 2000 ఏళ్లుగా సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. అయితే సువార్త ప్రకటన యొక్క అంతము కూడా సమీపమై ఉంది. ఎక్కువ కాలం ఉండదు సువార్త. యేసుప్రభు వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. తర్వాత వేరొక సువార్త ఉంటుంది భూమి మీద. పౌలు చెప్పిన సువార్త ఉండదు. సువార్త చెప్పడానికి అంతం, మందిరాలు కట్టడానికి అంతం, సంఘాలు కట్టబడడానికి అంతం, సభలు జరగడానికి అంతం, అన్నిటి అంతం దగ్గరికి వచ్చేసింది. చిన్న పిల్లలారా, ఇది కడవరి ఘడియ. ఈ కడవరి ఘడియలో మనకి ఏం కావాలి అంటే చాలా కావాలి మనకు. మొట్టమొదట స్వస్థ బుద్ధి కావాలి. అంటే బుద్ధికి పట్టిన రోగాన్ని వదిలించుకోవాలి. అదే 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనము చూడండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు, ఇది అంతము గనుక, కడవరి ఘడియ గనుక మీరు స్వస్థత కూటాలు పెట్టాలి. దేన్ని స్వస్థపరచడానికి? బుద్ధిని మనస్సును స్వస్థపరచడానికి. శరీర స్వస్థతలు జరగవని నేను చెప్పడం లేదు, జరుగుతాయి. శరీర స్వస్థతలు అవసరము లేదని నేను చెప్పడం లేదు, అవసరమే. కానీ ఒక విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకడు శరీరము స్వస్థత పొంది కూడా, శారీరక స్వస్థత, శారీరక ఆరోగ్యం పొంది కూడా నరకానికి వెళ్ళే అవకాశం ఉన్నది. మన శరీరంలో ఎంత గొప్ప అద్భుతాన్ని అనుభవించైనా సరే నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ మారు మనస్సు పొందినవాడు నరకానికి వెళ్ళాడు. నూతనముగా జన్మించిన వాడు నరకానికి వెళ్ళాడు. బుద్ధికి పట్టిన రోగాన్ని వదిలించుకున్నవాడు నరకానికి వెళ్ళడు. ఒకడు రోగిగా మరణించి పరలోకానికి వెళ్ళొచ్చు, రోగిగా మరణించి పరలోకానికి వెళ్ళొచ్చు. కానీ పాపిగా మరణించి పరలోకానికి వెళ్ళలేడు. ఎలీషా ప్రవక్త రోగిగానే మరణించాడు, పరలోకానికి వెళ్ళాడు. బీద లాజరు, లూకా 16:19 నుండి ఉన్న ఆ నిజ జీవిత గాథలో చెప్పబడినటువంటి సంభవంలో బీద లాజరు రోగిగానే మరణించాడు, పరదేశుకు వెళ్ళాడు, దేవదూతల చేత కొనిపోబడ్డాడు, ధన్యుడైనాడు. అనేక మంది రోగులుగా చచ్చిపోయి నిత్య మహిమలోనికి, విశ్రాంతిలోనికి, మహిమానందంలోకి ప్రవేశిస్తారు. కానీ అదే కథలో, అదే వాస్తవ జీవిత సంఘటనలో లూకా 16వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు ఉండెను. వాడు ఆరోగ్యంగానే చచ్చిపోయాడు. వాడికి జబ్బు చేయలేదు, ఒళ్ళంతా కురుపులు లేవు, కుక్కలు వచ్చి నాకే పరిస్థితి లేదు.
హ్యాపీ అండ్ హెల్దీ హీ డైడ్. అనుదినము బహుగా సుఖపడుతూ చచ్చిపోయాడు, ఆరోగ్యంగా చచ్చిపోయాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కేకలు వేయసాగాడు, తండ్రివైన అబ్రహామా, నాకు దాహం వేస్తుంది. ఎవరు రావడానికి వీల్లేదు. నీ దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడికి రాజాలకుండున్నట్లు, మేము అక్కడికి రాజాలకుండున్నట్లు గొప్ప అగాధము ఉంచబడి ఉన్నది. లాభం లేదు కుమారుడా, ఆలస్యం చేసి సమయం అంతా వృధా చేసేసావు. నీకు అవకాశం ఉన్నప్పుడు మారు మనస్సు పొందలేదు. అవకాశం చెయ్యి దాటిపోయింది. ఇప్పుడు తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. ఈ ఏడిపేదు అప్పుడు ఏడిస్తే బాగుండేది, ఒక వారం రోజుల ముందు. ఎందుకు ఏడవలేదు అంటే ధీమా, నాకేం తక్కువ, బాగున్నాను కదా, ఆరోగ్యంగా ఉన్నానుగా, నాకేంటి, నాకేం పర్వాలేదన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఏం పర్వాలేదని అనుకుని వెళ్ళినప్పుడే రోడ్డు మీద యాక్సిడెంట్స్ అవుతాయి. ఎవడు కూడా ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది అని బయలుదేరాడు. ఇంట్లో బయలుదేరేటప్పుడు అనుకుంటాడా ఇవాళ ఎక్కడైనా గుద్దేద్దామని, ఎవడైనా వచ్చి నన్ను గుద్దేయాలని అనుకుంటాడా? ఏం కాదులే అనుకున్నప్పుడే అవుతుంది అదే యాక్సిడెంట్. మనుషులు నరకానికి వెళ్ళడం కూడా అలాగే జరుగుతుంది. ఏం పర్వాలేదు అనుకుంటూనే అగ్నిజ్వాలలో కళ్ళు తెరుస్తారు. ఇంకా తర్వాత చేసేదే ఉండదు. ప్రియులారా, ధనవంతుడు ఆరోగ్యంగా చచ్చిపోయాడు, కానీ దేవునితో సమాధానం లేకుండా చచ్చిపోయాడు. అతని కంటే దురదృష్టవంతుడు ఇంకోడు ఉండడు. అతడు భూమి మీద జీవించిన కాలంలో వాడి బంగళా చూసి, వాడి దాసదాసి జనాన్ని చూసి, వస్తువులు వాహనాలు చూసి ఊళ్ళో జనమందరూ ఏం చెప్పుకొని ఉంటారండి? ఆహా, ఎంత అదృష్టవంతుడండి, పెట్టి పుట్టాడండి, ఎంత పుణ్యం చేసుకున్నాడో, భగవంతుడు ఆశీర్వదించేసాడండి, డబ్బున్న మహారాజు, పొగిడేశారు, భగవంతుడు ఆశీర్వదించాడండి. లేకపోతే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మనకు వస్తుందా? ఎంత ప్రయత్నం చేస్తున్నాం? దేవుని అనుగ్రహం. అలాంటి మహానుభావుడు, అలాంటి దైవానుగ్రహ పాత్రుడు, ఒక్కసారి ఆయన దృష్టి మన మీద పడితే చాలు. అందరూ భజనలు చేశారు వాడికి. వాడు నిజంగా నేను చాలా గొప్పోడినేమో అని కాళ్ళ దగ్గర వేశారు. మరి ఉన్నట్టుండి ఒకరోజు గుండె ఆగిపోయింది. జబ్బు చేసి కాదు, ఆయుష్ తీరింది, పోయాడు. ఇక్కడ కన్ను మూసాడు, కన్ను తెరిసేసరికి అగ్నిజ్వాలలు. ఇదేంటి అగ్నిజ్వాలలు? ఎక్కడ నాట్యము, గానము, ఎక్కడ రంభెక్కడ అని ఎత్తుకొని ఉంటాడు. రంభ లేదు, ఏం లేదు బాబు. ఎంత నువ్వు చెప్పుకున్న ఊహలరా బాబు. దేవునితో సమాధానం లేకుండా చచ్చిపోతే ఇదే పరిస్థితి అని చెప్పాం. చెప్పారు కానీ అంత సీరియస్ అనుకోలేదండి. నేను చాలా దాన ధర్మాలు చేశాను, సత్రాలు కట్టించాను, గుళ్ళు గోపురాలు కట్టించాను, నాకు ఇదేంటి పరిస్థితి? అన్నీ చేసావు కానీ దేవునితో సమాధాన పడలేదుగా. ఎన్నో మంచి పనులు చేసావు, అవసరమైంది తప్ప, మారు మనసు తప్ప అన్నీ చేశాడు, నూతన జన్మ తప్ప అన్నీ చేశాడు. వన్స్ అండ్ ఫర్ ఆల్ హీ లాస్ట్ ద ఆపర్చునిటీ. ప్రియులారా, అందుకే నేను అంటున్నాను, రోగిగా చచ్చిపోతే నష్టం లేదు, కానీ పాపిగా చచ్చిపోతే భయంకరమైన నష్టం, ప్రమాదం, అంతకన్నా పెద్ద ప్రమాదం లేదు. అందుకని నాకు స్వస్థత కూటాలు పెట్టాలని భారం లేదు. మన సంఘాల్లో కూడా, మా సంఘాల్లో మేము ముందుకొచ్చిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు జరుగుతున్నాయి, జరగలేదని కాదు, ఇక్కడ జరుగుతాయి. మీరు ప్రార్థన చేసినా జరుగుతాయి. ఎందుకంటే యేసయ్య నామంలో శక్తి ఉంది, బోధకుడిలో కాదు. శక్తి ఉండేది అక్కడ యేసు ప్రభు అనే నామంలో శక్తి ఉంది, మనలో లేదు.
నాకు తెలిసి కొంతమంది చిన్న చిన్న సండే స్కూల్ పిల్లలు ప్రార్థన చేసిన స్వస్థతలు జరిగిన సందర్భాలు వందలు చూశాను నేను. మా అమ్మకు బాగోలేదు, పాస్టర్ గారు రాలేదు, నాన్నగారు ఇంట్లో లేరు, వచ్చి రాని మాటలతో 5 ఏళ్ల పిల్లవాడు మా అమ్మని బాగు చేసేయ్యా, నాకు అమ్మ కావాలి అని ఏడిస్తే గంట సేపట్లో లేచి కూర్చుంది ఆవిడ. ఇలాంటి సందర్భాలు ఎన్నో నేను చూశాను. దేవుడు వినడా? చిన్నపిల్లల ప్రార్థన వినడా? మహామహా ప్రసంగికుల ప్రార్థన కంటే ఆ చిన్న పిల్లవాడి ప్రార్థన దేవునికి ఎక్కువ ఇష్టం. మనం పండితులమని, మనం బాగా పరిపక్వమయ్యామని కాదు మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడం. దేవుని కృపను బట్టి జవాబిస్తాడు. సాధారణ విశ్వాసులు ప్రార్థన చేసిన ఎన్నో అద్భుతాలు జరిగాయి, జరుగుతాయి కూడా. మేము ప్రార్థన చేసాం, కొన్ని అద్భుతాలు జరిగినాయి. అది దానికి హైలైట్ చేసి పెద్ద ప్రచారం కల్పించడం మంచిది కాదు, అవసరం లేదు. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను ప్రార్థన చేస్తాను. దేవుని చిత్తమైతే స్వస్థపరుస్తాడు, లేకపోతే అంతకన్నా గొప్ప కార్యం కూడా జరగవచ్చు. అసలు ఎప్పుడు ఏ జబ్బు రానటువంటి మహిమలోకంలోకి వీడు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయాడు అనుకోండి, పరదేశకు పోతే జబ్బు వస్తుందా? మళ్ళీ వస్తుందా? ఇప్పుడు రోగం బాగు చేస్తాను, స్వస్థత కలుగుతుంది, మళ్ళీ ఇంకో వచ్చే సంవత్సరం రావచ్చుగా జబ్బు, అవునా కదా? ఒక స్వస్థత జరిగితే మళ్ళీ జబ్బు వస్తుందా? రాదా? పరదేశకు పోతే మళ్ళీ జబ్బు వస్తుందా? కాబట్టి ఏది గొప్ప వరమో మీరు చెప్పండి. ఇప్పుడు జ్వరం బాగు చేసి వచ్చే సంవత్సరం మళ్ళీ జబ్బు వచ్చే ఆ వరం మంచిదా? ఏ జబ్బు రాని లోకానికి పంపించే వరం గొప్పదా? ఏది బెటర్ అంటారు? చెప్పడేంటండి? అటైనా ఇటైనా రెడీగా ఉన్న వాళ్ళు ఎవరో ప్రార్థనకు రండి అని చెప్తుంటాను నేను. తర్వాత మళ్ళీ నన్ను అనొద్దు మీరు, ఏంటి సార్ అలా పంపించేశారు ఏంటంటే. ఇది స్వస్థత కంటే గొప్పవరం నాయన. ఉన్న చోటికి మళ్ళీ జబ్బు రాదు. కాబట్టి స్వస్థపరిచే వరం కంటే కూడా పైకి పంపించేవారు గొప్పది. సరే, ప్రార్థనలు చేస్తాం, దాని కొరకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఎలీషాను చూసాము, ప్రవక్త అయిన ఎలీషా జబ్బుతో చచ్చిపోయాడు, దేవుని దగ్గర ఉన్నాడు. బీద లాజరు అనారోగ్యంగానే చనిపోయాడు, దేవుడి దగ్గర ఉన్నాడు. వీడేమో ధనవంతుడు, చాలా ఆరోగ్యంగానే చచ్చాడు, అగ్నిగుండంలో పడ్డాడు. కనుక స్వస్థపరిచే కూటాల మీద భ్రమలు పోయినాయి నాకు. అయినా స్వస్థపరిచే కూటాలే పెడతాను నేను. ఏమి స్వస్థత అంటే బుద్ధికి స్వస్థత, అంతరంగ పురుషునికి స్వస్థత, అంతరంగ పురుషునికున్న రోగాన్ని వదిలించే కూటాలు పెట్టాలి. అంతరంగ పురుషునికి ఉన్నటువంటి జబ్బులు ఏంటో తెలుసా? సోమరితనం ఒక రోగం, నిర్లక్ష్యం ఒక రోగం, అసూయ, ద్వేషము, అవిధేయత, లోబడే బుద్ధి లేకపోవడం, ఎదురు ప్రశ్నలు వేయడం, చెప్పింది చేయకపోవడం, దేవుని కంటే పెద్ద పండితుడైనట్టు మాట్లాడడం, అహంకారము, ఐక్యత ఇష్టం లేకపోవడం, ఇవన్నీ బుద్ధికి పట్టిన రోగాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని ఎందుకన్నాడు బైబిల్లో? ఉండటం లేదు కాబట్టి. సహోదరుడు ఐక్యత కలిగి ఉండటం లేదు కనుక ఒకవేళ ఉంటే ఎంత మేలు అన్నాడు కదూ. సంవత్సరానికి ఒకసారి ఐక్య క్రిస్మస్ పెట్టుకుంటాం, మేము పెట్టుకుంటాం హైదరాబాద్లో. సంవత్సరానికి ఒకసారి ప్రతి డిసెంబర్ అన్ని డినామినేషన్లు కలిసి ఐక్య క్రిస్మస్. ఏం క్రిస్మస్ అండి? నేను కూడా అధ్యక్షుడిని ఐక్య క్రిస్మస్కు. అనేక ఐక్య క్రిస్మస్ మహోత్సవాల్లో నేను ప్రసంగికుడిని, అధ్యక్షుడిని. ఏడాదికి ఒకసారి ఐక్య క్రిస్మస్. ఎందుకో తెలుసా? మిగతా 11 నెలలు అనైక్య క్రిస్మసే నడుస్తూ ఉంది కాబట్టి. సంవత్సరం అంతా అనైక్యంగా ఉన్నారు కనుక డిసెంబర్లో ఏం కావాలి? ఐక్యం కావాలి. మళ్ళీ వచ్చే డిసెంబర్లో మళ్ళీ ఐక్యం కావాలంటే ముందు 11 మాసాలు ఏం చేయాలి? మనం అనైక్యంగా ఉండాలి, తిట్టుకోవాలి, విమర్శించుకోవాలి.
కుక్కతో ఒక వంకర అన్నట్టు. తోక వంకరగా ఉంది ఎందుకు అని ఎవడో దానికి ఒక రాయి వేలాడు కట్టండి, స్ట్రైట్గా ఉండాలని. ఆ రాయి ఉన్నంతసేపు స్ట్రైట్గా ఉంది, రాయి విపదిసేసరికి మళ్ళీ పైకి లేచింది. ఐక్యత అనేది సాధ్యం కావడం లేదు. ఎందుకు కావడం లేదు? బుద్ధి సరిగా లేదు. ప్రసంగాలు బాగున్నాయి సుమా. ఇప్పుడు నేను మా దాకా అక్కర్లేదండి, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికి ఇదే మైక్ తీసుకొచ్చి ఇచ్చినా అద్భుతమైన ప్రసంగం చేస్తారు. ప్రసంగాలు రానోళ్ళు ఎవరండి? అందరికీ ప్రసంగాలు చేయడం తెలుసు, కానీ ఎందుకో ఐక్యత కుదరదు. కుటుంబంలో ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, సంఘంలో ఐక్యత లేదు, సమాజంలో ఎటు చూసిన గలిబిలి, గందరగోళం, అనైక్యత, అసమాధానం, ఉద్రిక్తతలు. ఎందుకు? శారీరకంగా అందరూ ఆరోగ్యవంతులే కానీ అంతరంగంలో అందరూ వ్యాధిగ్రస్తులే. ప్రతివాని నడినెత్తిని వ్యాధి కలదు. ఏమండి, ప్రతివాని యొక్క నడినెత్తిని వ్యాధి ఉన్నదట. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోకి రండి మీరు దయచేసి. యెషయా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. వాడు వీడని కాదు, కొంతమంది కాదు, చాలామంది కాదు, ప్రతి ఒక్కడు అంట. ప్రతి మానవుని నడినెత్తిన వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. 5వ వచనం యెషయా 1:5, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేల ఇంకను కొట్టబడుదురు. ఒక్క మాట ఆగండి. ప్రతివాడు అంటే అర్థం ఏంటండి? ప్రతివాడు అంటే అర్థం ఏంటి? మినహాయింపు లేనే లేదని అర్థం. పాస్టర్లు తప్ప ప్రతివాడు అనలేదు. వాడు పాస్టర్ కానీ, బోధకుడు కానీ, విశ్వాసి కానీ, సంఘ పెద్ద కానీ, నేను కానీ, నువ్వు కానీ, ఎవరైనా సరే మినహాయింపు లేదు. మినహాయింపు లేకపోతేనే ఏమంటాడు? ప్రతివాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. అందరూ మారు మనసు పొందాలంటే అక్కడ కూడా మినహాయింపు లేదు. విశ్వాసులు మారు మనసు పొందాలి, సండే స్కూల్ పిల్లలు మారు మనసు పొందాలి, సండే స్కూల్ టీచర్లు మారు మనసు పొందాలి, స్త్రీలు మారు మనసు పొందాలి, పురుషులు మారు మనసు పొందాలి, విశ్వాసులు మారు మనసు పొందాలి, బోధకులు కూడా మారు మనసు పొందాలి, సంస్థలకు అధిపతులు కూడా మారు మనసు పొందాలి, ప్రవక్తలని, మహా ప్రసంగికులని జేజేలు పలికించుకున్న వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. అంతటా అందరూ. రక్షణ పొందని వారు మారు మనసు పొందాలి, రక్షణ పొంది ఎదిగిన వారు సహా మారు మనసు పొందాలి. అంతటా అందరూ. అందరి నడినెత్తిన వ్యాధి ఉన్నది, అందరూ మారు మనసు పొందాలి. ఏంటా వ్యాధి? ఏమండి, అందరికీ వ్యాధి ఎలా ఉంటుందండి? అందరికీ ఉన్న వ్యాధి పేరే ప్రాచీన స్వభావము, ఆదాము స్వభావం. ఆ రోగం వదలడం లేదు. ఇంకెంతకాలానికి వదిలించుకుంటామో తెలియదు. అంతటను అందరూ మారు మనస్సు పొందాలి. అందుచేత ఈ వ్యాధి అనేది అందరికీ ఉంది గనుక మనుష్యుని హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన. దాని కొరకు స్వస్థత కూటాలు పెట్టాలి. నడినెత్తిన వ్యాధి, హృదయములో వ్యాధి, వాక్యంలో సత్యాన్ని చూడలేనటువంటి కళ్ళజబ్బు, దేవుడు మాట్లాడితే వినలేనటువంటి ఆత్మీయ చెవుడు, దేవునితో మోషే వలె ముఖాముఖి మాట్లాడలేని ఆత్మీయ మూగతనము, దేవుని కొరకు చక్కగా నిలవబడలేనటువంటి నడుము వంగిపోయినటువంటి రోగం. చేతులున్నాయి కానీ ఆవుకు తోలుగొమ్ములు ఉంటాయి, ఊరికే వేలాడుతుంటాయి, దాంతో పొడవలేదు. అది చేతులున్నాయి కానీ దేవుని కోసం పని చేయలేవు.
అటువంటి ఊచకాలు చేతులు, ఆత్మ సంబంధమైన ఊచకాలు చేతులు. ఒక ఆయన ఉన్నాడు, మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది. ఆయనకి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవండి. ఆయన యేసుకు సాక్షిగా జీవిస్తున్నాడు. 2 చేతులు లేవు, మోకాళ్ళ వరకు 2 కాళ్ళు లేవు. అలాగే కష్టపడి ఆ సగం కాళ్ళ మీద నడిచి మైక్ ముందుకు వచ్చి ఉంటాడు. నిలబడ్డాడని లేవు, అలా ఉంటాడు మైక్ ముందు. మైక్ నోటి దగ్గర పెడితే సువార్త చెబుతాడు. ఏం దేవుడు నన్ను ఇలా చేశాడు అని విసుక్కోలేదు ఒక్కసారి కూడా. ఈ స్థితిలో ఉన్నా సరే నిజమైన రక్షకుణ్ణి తెలుసుకునే జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. రేపు యేసు ప్రభు వారు వస్తారు, పునరుద్ధాన శరీరం నాకు వస్తుంది. యేసు ఇచ్చే పునరుద్ధాన శరీరం అవిటిది కాదు, అన్ని అవయవాలు కలిగిన శరీరం నాకు వస్తుంది. ఈ శరీరంలో ఏ బలహీనత ఉన్నా, ఏ బలహీనత లేనటువంటి శరీరం మనకి ఇవ్వడానికి యేసు 2వసారి వస్తున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచండి అని సువార్త చెప్తున్నాడు. 2 కాళ్ళు చేతులు ఉండి మనం ఏం చేస్తున్నాము? ఆయనకు లేవు చేతులు అనుకుంటున్నాం. నిజానికి ఆయనకి అసలు చేతులు ఉండేది ఆయనకి, మనకు కాదు. దేవుని కొరకు నడిచే కాళ్ళు ఆయనకున్నాయి, మనకు లేవు. స్వస్థత కూటాలు కావాలండి, మన ఆత్మీయ కళ్ళను స్వస్థపరిచే కూటాలు కావాలి. దావీదు మహాప్రవక్తే ప్రార్థన చేశాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు నా కన్నులు తెరవమని ప్రార్థన చేశాడు. అంటే కళ్ళు ఇప్పుడు ఏమైపోయినాయి అన్నమాట, మూయబడి ఉన్నవి. కళ్ళు మూయబడి ఉంటే గొల్యాతు నిలగొట్టావు దావీదు నువ్వు. కళ్ళు మూయబడి ఉంటే ఎలుగుబంటు సింహముని ఎలా చీల్చి చంపావు? బాబు అర్థం చేసుకోండి, ఎలుగుబంటును సింహాన్ని గొల్యాతును చూడగలిగేటటువంటి కళ్ళు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో దేవుని సందేశాన్ని చూసే కళ్ళు లేవు. లోకాన్ని చూస్తాను, భౌతిక పదార్థాలు చూస్తాను, చూడవలసిన వాటిని చూడకూడని వాటిని కూడా చూస్తాను, అడ్డమైన వాటిని చూసే కళ్ళున్నాయి. రోజంతా నిద్రపోయి సాయంకాలం ముందు లేచి మిద్దె మీద సంచరిస్తూ కిందికి చూసే కళ్ళున్నాయి. చూడకూడని అపవిత్ర దృశ్యాలు చూసి ఆనందించే కళ్ళున్నాయి. కానీ మోకరించి బైబిల్ తెరిస్తే అక్కడ దేవుడు ఏం చెబుతున్నాడో చూసే కళ్ళు లేవు. అక్కడ ఏదో ఉన్నదని తెలుస్తోంది, కానీ ఏమున్నదో అర్థం కావట్లేదు. తండ్రి నా కన్నులు తెరవమన్నాడు. దావీదుకు ఆత్మ సంబంధమైన కళ్ళ జబ్బు ఉండిందని ఆయన చెప్తాడు. 119వ కీర్తనలో 37వ వచనం అనుకుంటా, చూడండి దయచేసి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు, అంటే ఈ కన్నులు ఎప్పుడు కూడా దేన్ని చూస్తున్నాయి అన్నమాట? వ్యర్థమైన దాన్ని, పనికి రాని దానిని, ప్రయోజనం లేని దానిని, ఆత్మీయ లాభము కలిగించని వాటిని, నష్టాన్ని తీసుకొచ్చే వాటిని చూస్తూ ఉన్నాయి ఈ కళ్ళు. వ్యర్థమైన విషయాలను చూస్తున్నాయి నా కళ్ళు. అటు చూడకూడదు, ఇటువైపు చాలా ప్రయోజనకరమైన సంగతులు ఉన్నాయి. ఈ కళ్ళు ఇటు తిప్పేసుకుందామని ప్రయత్నం చేశాడు, చేత కాలేదు. వద్దనుకొని కళ్ళు ఇటు తిప్పుకున్న మళ్ళీ అలాగే వెళ్ళిపోతూ ఉన్నాయి కళ్ళు. నా కన్నులను మంచి వాటి వైపు తిప్పే శక్తి నాకు లేదు అని ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు ఎవరు తిప్పాలట? దేవుడు తిప్పేయాలట. మరి నువ్వేం చేస్తావు బాబు? నువ్వు తిప్పుకోవచ్చు కదా నీ కళ్ళు నీవే కదా, నువ్వు తిప్పేయచ్చు కదా నీ కళ్ళు. ప్రయత్నం చేశాను తమ్ముడు, నా వల్ల కావట్లేదు. ఎంత ప్రయత్నించినా నా కళ్ళు నా మాట వినడం లేదు కనుక దేవుణ్ణి ఆశ్రయించాను. నా కళ్ళు నా మాట వినడం లేదు, నువ్వే వాటిని తిప్పేయమని దేవుణ్ణి అడిగాడు. మన కళ్ళు మన మాట వింటే అసలు గొడవే లేదండి. మన కళ్ళు, మన శరీరంలో ఏ అవయవం అసలు మన మాటే వినదు. తన శరీరాన్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకొనగలిగిన భక్తుడు ధన్యుడు. సంపూర్ణ సిద్ధికి వాడు చాలా దగ్గరలో ఉన్నాడు అన్నమాట.
ఎన్ని ప్రసంగాలైనా చేయొచ్చు, మన సొంత శరీరాన్ని మనం లోబరుచుకోలేము. లోబడదు, ఈ తిరుగుబాటుదారుడు ఈ శరీరం. పౌలు అంటాడు, నా శరీరాన్ని లోబరుచుకొనుచున్నాను అంటే అది లోబడ్డం లేదు, బాగా నలగగొట్టి లోబరుచుకుంటున్నాడు. దావీదు వంటి మహా దీర్ఘదర్శికి ఆయన కళ్ళు ఆయన మాట వినలేదు. దీని కొరకు మనం స్వస్థత కూటం పెట్టాలండో. చూడవలసిన వాటిని చూచున్నట్లుగా దేవుడు మన కన్నులను స్వస్థపరచాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా తిప్పివేసుకున్నప్పుడు మన కళ్ళు మన మాట వినేటట్టు దేవుడు చేయాలి. ధర్మశాస్త్రం చదివేటప్పుడు మామూలు కళ్ళకు కనిపించని మర్మములు, సత్యములు అక్కడ మనకు కనిపించినట్టు దేవుడు మన కళ్ళు తెరవాలి. సంఘానికి చెవుడు వచ్చిందండి. ఇది ఇంకో గొడవ, ఇంకొక సమస్య. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఒకటే మాట అంటాడు ప్రభు, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు. అంటే ఏమి లేవన్నమాట, చెవులు లేవు. ఇక్కడేమో కళ్ళు లేవు, ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూసే కళ్ళు లేవు. అక్కడేమో పరిశుద్ధాత్మ చెప్పే మాటలు వినే చెవులు లేవు. కళ్ళు లేక చెవులు లేక వీడు ఎలాగెత్తబడతాడండి రెండవ రాకడలో? స్వస్థత పొందవద్దా మనం? నాకు ఇలాంటి స్వస్థత సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కావాలి. నాకు క్యాన్సర్ నయమైంది, టీబీ నయమైంది, గుండె జబ్బు నయమైంది అనే సాక్ష్యాలు పెద్దగా నేనేం పొంగిపోను. ఆవాడికి నయం అయితే ఎంత, కాకపోతే ఎంత, ఎలాగ మట్టిలోకి పోయేవాడు కదా. అవును, జబ్బు నయమైంది, ఇంకో 1000 ఏళ్ళు ఉంటాడా? 500 ఏళ్ళు ఇంకా బ్రతుకుతాడా? ఇంకా 300 ఏళ్ళు బ్రతుకుతాడా? ఇంకో 100 ఏళ్ళు బ్రతుకుతాడా? మరి రేపో ఇల్లుండో ఇంకో 10 ఏళ్ళుగా మట్టిలోకి పోయేవాడు జబ్బునేమైందని మురిసిపోవడం ఏంటండి? అలాంటి సాక్ష్యాలు వద్దు నాకు. ఎవడైనా సాక్ష్యం చెప్పాలి. మొన్నటి వరకు నా కన్నులు మోయబడి ఉండేవి, ఇవాళ బైబిల్ చదివితే నాకు సత్యం అర్థమవుతుంది. మొన్నటి వరకు నేను ప్రార్థన చేయలేకపోయేవాడిని, ఇవాళ మోకరించగానే సీనాయి కొండ మీద మోకరించిన అనుభవం కలుగుతోంది. మొన్నటి వరకు ప్రార్థనలో నాకు ఏకాగ్రత కుదరలేదు, ఇవాళ ప్రార్థనలో మోకరించగానే అగ్గిలాగా పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి నేను 3వ ఆకాశానికి ఎత్తబడుతున్నాను. నాకు తెలియదు నాలో ఏం జరిగిందో. ప్రార్థన గదిలోంచి బయటకు వచ్చేటప్పుడు నా ముఖం మోషే ముఖ చర్మంలాగా ప్రకాశిస్తోంది. నాలో అద్భుతం జరిగిందండి. మొన్నటి దాకా కారణం లేకుండా అందరినీ ద్వేషించేవాడిని, ఇవాళ ఏంటో ప్రతి వాడి మీద నా హృదయంలో ప్రేమ పొంగి పొరులుతూ ఉంది. అందరినీ అన్నయ్య అని పిలవాలనిపిస్తూ ఉంది, ప్రేమగా పిలవాలనిపిస్తోంది, శత్రువును క్షమించాలనిపిస్తోంది. నన్ను చంపాలని చూస్తున్న వాడికి నా ఆస్తి ఇచ్చేయాలనిపిస్తూ ఉంది. ప్రేమతో కీడును జయించాలనిపిస్తూ ఉంది. పగ తీర్చుకునేటప్పటికంటే క్షమించినప్పుడే కమ్మటి మధురానుభూతి కలుగుతూ ఉంది. నేనేంటో మారిపోయానండి. నా హృదయానికి ఉన్న ఘోరమైన వ్యాధి వెళ్ళిపోయింది. నా నడినెత్తిన వ్యాధి లేదు ఇప్పుడు. ఎవరైనా ఈ సాక్ష్యం చెబుతారేమోనని 40 ఏళ్ల బట్టి చూస్తున్నాను. ప్రతివాడు జ్వరం తక్కువైంది, గుండె జబ్బు పోయింది. ఈ శరీర స్వస్థతలే తప్ప ఆత్మీయ స్వస్థతలు లేవు. అందుకే 11 నెలలేమో అనైక్య క్రిస్మస్, డిసెంబర్లో ఐక్య క్రిస్మస్, మళ్ళీ 11 నెలలు అనైక్య క్రిస్మస్. ఇలాగా అనైక్యంగా ఉంటూనే ఎత్తబడదామా మనం? అందుకే పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. నేను కొంచెం ఆలస్యంగా వచ్చా, మరి ఏం చేయను? రాత్రి 2 గంటల వరకు నేను నిద్రపోలేదు. నైట్ అంతా 2 గంటల వరకు ఆన్లైన్ వాక్యం చెప్పాను, ఆత్మీయ పోరాటాన్ని గురించి. కొన్ని వేల మంది మా బృందం ఉన్నారు, ప్రార్థన చేసేవారు. 2 గంటలకు వాక్యం చెప్పి ముగించి నా బట్టలు నా పెట్టె బేడ సర్దుకొని కారులో కూర్చొని వచ్చేసాను. వచ్చేసరికి చాలా లేట్ అయింది.
స్నానం చేస్తూనే దేవుడిని అడిగా, ప్రభు ఆలస్యం అయిపోయింది కదా, ఏం మాట్లాడాలి, చాలా త్వరగా వస్తా తమ్ముడు అని చెప్పాను పాస్టర్ గారికి. 9:30 వరకు వచ్చేస్తానన్నాను. అవ్వలేదు, మధ్యలో దారి తప్ప ఇటో పోయి మళ్ళీ వచ్చి అదొక అరగంట లేట్ అయింది. ఆలస్యం అయిపోయింది ప్రభువా, ప్రజలందరూ బాధపడుతూ ఉండి ఉంటారు, ఏం వాక్యం చెప్పను అని అడిగా. దేవుడు అన్నాడు, ఆలస్యాన్ని గురించి చెప్పమన్నాడు. ఆలస్యమైంది కదా, అదే చెప్పు ప్రసంగం అన్నాడు. ఆలస్యం గురించి ప్రసంగం ఏంటి ప్రభువా అంటే, నువ్వు కూటానికి ఆలస్యం, నేను 2వ రాకడ కూడా ఆలస్యం చేశాను కదా. అలాగ వచ్చిపడింది మాట. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడండి? ఇకనైనా మనం పరిశుద్ధులం అవుతామేమోనని, ఇకనైనా మోకాళ్ళ జీవితం నేర్చుకుంటామేమోనని, ఇకనైనా మనము క్షమించే బుద్ధి అలవరుచుకుంటామేమోనని, ఇకనైనా యథార్థంగా మాట్లాడడం నేర్చుకుంటామేమోనని, ఇకనైనా 4 ఆత్మలు పట్టుకొస్తామేమోనని. రక్షణ పొంది ఎన్నేళ్ళైంది? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. ఒక్క ఆత్మనన్న తెచ్చేవా సంఘంలోకి? విశ్వాసులు అనుకుంటారు ప్రసంగాలు చేసి ఆత్మలు రక్షించేది పాస్టర్ గారి పని. మన పని ఏంటి మరి? వారానికి ఒకసారి వెళ్ళాలి, నెలకు ఒకసారి 10వ భాగం ఇవ్వాలి, వారం ఆరాధనలో ఉండాలి, మిగతా వారం అంతా మన ఇష్టం, మన ఇల్లు, మన వాకిలి, మన వ్యాపారం, మన వ్యవహారం, మన కుటుంబం, మన బాధ్యతలు, మన గోల మనది. ఇదే క్రైస్తవ జీవితం అనుకుంటున్నారు. సంఘంలో కొత్త ఆత్మలు ఎలా రావాలంటే పాస్టర్ గారి పని. మనం ఏం చేస్తామండి? మామూలు విశ్వాసులు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఒక గొర్రెల కాపరి ఉన్నాడు, 100 గొర్రెలు ఉన్నాయి. ఓ సంవత్సరం పోయాక వచ్చావు 200 గొర్రెలు అయినాయి. ఈ ఎక్స్ట్రా 100 గొర్రెల్ని ఆ కాపరి కన్నాడా, గొర్రెలు కన్నా? నాకు చెప్పండి. గొర్రెల మంద అభివృద్ధి చెందుతుందంటే గొర్రె పిల్లలు కాపరిలోంచి పుడుతున్నాయా, గొర్రెల్లోంచి పుడుతున్నాయా? మీరు తీసుకురావాలి గొర్రెల్ని. గొర్రెల్ని కనాలి, కానీ కాపరికి అప్పగించాలి, ఆయన కాపాడుతాడు. ఆ బాధ్యత మనది అని అనుకోవట్లేదు. ఆత్మలను సంపాదించే పని పాస్టర్ గారిది. మరి మన పని ఏంటి? కునికి పాటలు పడాలి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అన్ని కూటంలో నిద్రపోతున్నారు అందరూ కూడా. ఏమండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే వాక్యాన్ని అపార్థం చేసుకుని కూటములో నిద్రించుచుండగా ఆయన వారిని గిచ్చుచున్నాడు. పక్క వాళ్ళు నిద్రపోతే గిచ్చండి, తొడపాసం పెట్టేయండి. కూటల్లో నిద్రపోకూడదు. కడవరి గడియ. ఇంట్లో నిద్రపోయినా సరే మెలకువగల ఆత్మతో నిద్రపోవాలి. పరమగీతపు కన్యక చెబుతుంది, నేను నిద్రించి తినే కానీ నా మనస్సు మెలకు. ఇప్పుడు 41 సంవత్సరాలు ఏందండి, రోజు 2 గంటలు 2.5 గంటలు నిద్రపోతాను నేను. ఎలా బ్రతుకుతున్నావయ్యా అని డాక్టర్స్ అడుగుతారు నన్ను. ఎప్పుడు చూసినా ఆన్లైన్ ఉంటావు, లైవ్లో ఉంటావు, ఎప్పుడు నిద్రపోతావు నువ్వు? ఎలా బ్రతుకుతున్నావు అంటే యేసయ్య బ్రతికిస్తున్నాడు. అది యేసు ప్రభు జీవమే కానీ నాది కాదు. ఒకవేళ మానవ శక్తితో ఇంత స్ట్రెయిన్ చేస్తే ఎప్పుడో చచ్చిపోవాలి. ఆశ ఉంటే తప్పక ఆయన నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. దేవుని కొరకు నేను పని చేయాలని ఆశ నీకుంటే పని చేయించుకునే సమర్థుడు యేసయ్య. నువ్వెంత బలహీనుడు అయినా సరే ముందు ఆశ ఏది, ఆసక్తి ఏది, ప్రయత్నం ఏది, ఆ వేదన ఏది, మంట ఏది? ప్రియులారా, ఇది కడవరి గడియ. ఇక మీకు ఎక్కువ సమయం లేదు. ఈ కడవరి గడియలో మనకు కావలసింది ఏంటి అంటూ ఈ సబ్జెక్టులోకి వచ్చాను నేను. ఎక్కడి నుంచి నేను కట్ తీసుకున్నానండి? 1 పేతురు 4:7. ఇది అన్నిటి అంతము సమీపమైంది కనుక మీరు ఏం చేయాలి? ముందు బుద్ధి బాగుపడే కూటాలు నిర్వహించాలి. తర్వాత స్వస్థ బుద్ధి కలిగి
ప్రార్థనలు చేయాలి, తర్వాత మెలకువగా ఉండాలి. ఈ కడవరి ఘడియలో మన విద్యుక్త ధర్మం ఏమి? అది అక్కడ నా ప్రసంగం మొదలు కావాలి. అది టాపిక్ అసలు. ఇది కడవరి ఘడియ కనుక మనం ఏం చేయాలంటే కొన్ని లక్షణాలు మనం సంతరించుకోవాలి. మొట్టమొదట స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, ప్రార్థనాత్మ కలిగి ఉండాలి, మెళకువ గల స్థితి ఉండాలి. మెళకువ అంటే అర్థం ఏంటి? పోనీ నిద్ర అంటే అర్థం ఏంటి చెప్పండి? నిద్ర అంటే వీడి పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయని పరిస్థితి నిద్ర. నిద్రలో ఉన్నవాడికి బుగ్గ మీద, నుదుటి మీద, చెయ్యి మీద దోమలు వాలి చక్కగా వాడికి ఇంజక్షన్ ఇచ్చి రక్తం పీల్చుకుంటూ ఉంటాయి. వీడికి అస్సలు ఒంటి మీద స్పృహ ఉండదు. ఒక అబ్బాయికి ఎలకంటే భయం. చాప మీద పడుకున్నాడు. వాడి మీద నుండి ఒక ఎలక ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అటు నుంచి ఇటు వాడి మీద ఎక్కి గబగమ్మని ఏడిచి అవతలకి ఎడుతుంది, ఇవతలకు. వీడికి తెలీదు. లేచాక చెప్పాము, రే నీ మీద ఎలక 10 సార్లు తిరిగి. అయ్యో బాబు ఎలక, అన్నయ్య ఎలక, ఇప్పుడు ఎలక అని ఇప్పుడు భయపడుతున్నాడు వాడు. ఇప్పుడు ఎలాగేంట్రా అయిపోయింది, అప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడే భయపడేవాడిని కదా, మరి ఇప్పుడు భయపడుతున్నాడు. బ్రతికే ఉన్నాడు కానీ వాడికి ఇష్టం లేని పని జరుగుతోంది. వాడికి అసలు స్పృహే లేదు, తెలీదు. నిద్రపోయిన వాడికి ముందు మనం ఏదన్నా మాట్లాడినా వాడి చెవులు పనిచేయవు, ఏదన్నా చూపించినా కళ్ళు పనిచేయవు. ప్రాణం మాత్రమే ఉంటుంది కానీ చుట్టూ ఏం జరుగుతుందో వాడికి తెలియదు. మెళకువ దానికి వ్యతిరేకం. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోగలిగే మానసిక స్థితి పేరు మెళకువ. దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు, చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని గమనించగలిగే స్పృహ, మెళకువ కలిగి ఉండాలి. ఇది కడవరి గడియ కనుక ఓర్పు కూడా కలిగి ఉండాలి. దాదాపుగా నేను ముగింపుకు వచ్చేసాను. ఆ ప్రసంగానికి ముగింపు దగ్గరకు వచ్చేది. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అనే ప్రసంగానికి కూడా అంతము సమీపమై ఉన్నది. కాబట్టి మీరు బాధపడొద్దు, తొందరగా ముగించేస్తున్నాను. ఇది కడవరి ఘడియ గనక మనకు కావలసిన కొన్ని లక్షణాలు. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13. మెళకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము కలిగి ఉండండి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములను ప్రేమతో చేయుడి. దేవునికి స్తోత్రం. తర్వాత మీరు రాసి పెట్టుకోండి. స్వస్థ బుద్ధి, మెళకువ, ప్రార్థనాత్మ కలిగి ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషంగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, సమస్త కార్యాలు ప్రేమతో చేయాలి. అంచె దినములలో కడవరి ఘడియలో జీవించుచున్న మనకు ఇంకొక లక్షణం ఉండాలి, సహనము. సహనము సహనము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. మెసేజ్ ముగింపుకు వచ్చేసాను. ఇంకా ప్రియులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోవాలి. మాదిరి అనగా అర్థం ఏంటి? నేను కూడా అలాగా ఉండాలి అని అనుకోవడం, నేను కూడా వాళ్ళలాగా జీవించాలి, బ్రతకాలి, వాళ్ళను అనుకరించాలి, ఇమిటేట్ చేయాలి అని వాళ్ళను గూర్చి మీరు ఆలోచించండి. మాదిరిగా పెట్టుకోండి. ట్రై టు బీ దేర్ ఇమిటేటర్స్. ఏ విషయంలో? వాళ్ళు ఎంతసేపు ప్రసంగాలు చేశారనే విషయంలో కాదు,
శ్రమానుభవమునకు వారిని మాదిరిగా పెట్టుకొనండి, ఓపికకును వారిని మాదిరిగా పెట్టుకొనండి. వాళ్ళలాగా నేను శ్రమ పడాలి అని మాదిరిగా పెట్టుకోండి. వాళ్ళలాగా నేను కూడా ఓపిక కలిగి ఉండాలి అని వాళ్ళని మాదిరిగా పెట్టుకోండి. ఎందుకంటే కడవరి కాలమున అంచె దినములలో మీకు ఓపిక అవసరమవుతుంది, దీర్ఘశాంతం అవసరమవుతుంది, సహనము అవసరమవుతుంది. శ్రమానుభవమునకు వారిని మాదిరిగా పెట్టుకోండి, ఎందుకంటే మీకును శ్రమానుభవం కలుగుతుంది. ఇది దేవుని మాట, యేసయ్య మాట. మీకు శ్రమ సంభవించబోతూ ఉన్నది గనక ఓపికకు వారిని మాదిరిగా పెట్టుకోండి. యోబును చూపించాడు. యోబు ఎంతో సహనము గలవాడని మీరు చెప్పుకొనుచున్నారు కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. ప్రియులారా, ప్రవక్తల శ్రమానుభవాన్ని చెబుతూ యోబును ప్రత్యేకంగా చెప్పాడు. జ్ఞాపకం చేసుకోండి, యోబు ఎంతగా శ్రమపడ్డాడు, ఎంతగా ఓర్చుకున్నాడు. మనం ఎందుకండి యోబును జ్ఞాపకం చేసుకోవడం? ఎందుకండి మాటి మాటికి యోబును మన ముందు పెడతాడేంటి దేవుడు? ఎందుకు అర్థం కాలేదా? ఒకనాటికి నువ్వు ఉంటావు బహుశా యోబు స్థానంలో. యోబుకు కలిగిన గాయాలే నీకు తగలవచ్చు, యోబుకు కలిగినటువంటి నష్టాలు నీకు జరగవచ్చు, ఆ వేదన నీకు రావచ్చు. అప్పుడు యోబు కలిగి ఉన్న సహనము నీవు కలిగి ఉండాలి. సహనము లేనివాడు రాకడలో ఎత్తబడడు. ఇది ఇవాళ సందేశం. సహనం లేనివాడు రాకడలో ఎత్తబడడు. సహనము లేనివాడు శ్రమానుభవములో స్తుతించడానికి బదులు సణగడం మొదలు పెడతాడు. సహనము లేనివాడు దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి దేవుణ్ణి దూషించడం మొదలు పెడతాడు. దేవునికి లోబడి అనే చిత్తాన్ని జరిగించడం మానేసి దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటాడు. దేవుడు నాకు అన్యాయం చేశాడని చెబుతున్నప్పుడు కడబూరం రోగిందనుక వీడు ఏం ఎత్తబెడతాడండి? ఎత్తబెడతాడా? ఏం దేవుడు, ఏం భక్తి, ఏం మతం అండి? దేవుని నమ్మని వాళ్ళందరూ బాగానే ఉన్నారు, పచ్చగా కళకళలాడుతూ. మనకే వచ్చింది దరిద్రం అంతా. ఏం భక్తి, ఏం దేవుడు అంటున్నప్పుడు కడబూరం రోగిందనుకో, ఇంతే సంగతులు, చిత్తయించవలను, అందరూ వెళ్ళిపోతారు, నువ్వు ఇక్కడే ఉంటావు. రెండవ రాకడ సమయములో కడబూర ధ్వనించినప్పుడు నీవెత్తబడాలి అంటే నీ నోట్లో సణుగు గొడుగు ఉండకూడదు. నీ నోట్లో స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. నీ నోట్లో స్తుతి, ఆరాధన, కృతజ్ఞత ఉండాలంటే ఆ శ్రమల అగ్నిగుండములు, మహాశ్రమల కాలంలో నీ నోట్లో స్తుతులు ఉండాలంటే యోబుకున్నంత సహనం నీకు ఉండాలి. థియోలాజికల్ డిగ్రీస్ మనకు ఉంటే మంచిదే, లేకపోయినా పర్వాలేదు. అవకాశం ఉంటే చదువుకోండి థియాలజీ, అవకాశం లేకపోయినా బాధపడకండి, పర్వాలేదు. థియాలజీ ఉన్నా లేకపోయినా గుండెల నిండా దేవుడి మీద నమ్మకం ఉండాలి. శ్రమ సంభవించినప్పుడు ఓపిక ఉండాలి. ఏం పర్వాలేదు నాయనా, నీకు ఇష్టం వచ్చినట్టు నన్ను శ్రమ పెట్టు, నీ కొరకు శ్రమ పడుటే నాకు మహాభాగ్యము అని ఆ మహాభయంకరమైన శ్రమల కాలములో దేవుణ్ణి స్తుతించగలిగిన వారు మాత్రమే ఎత్తబడతారు. ప్రియమిత్రులారా, ఇది కడవరి ఘడియ గనక సహనాన్ని అలవర్చుకోండి. ఇది కడవరి ఘడియ గనక ఏ పని చేస్తున్నా మీలోని ఒక భాగం ప్రార్థిస్తూనే ఉండి అనుభవం నేర్చుకోండి. ఇది కడవరి ఘడియ గనక మీరు విసుగక నిత్యము ప్రార్థించువారై ఉండాలి. ప్రార్థన చెయ్యని ఘడియలో నీకు కడబూరం రోగకూడదు. నువ్వు ప్రార్థిస్తూ ఉన్న అనుభవంలో ఉండగానే కడబూరం రోగాలు నువ్వు ఎత్తబడాలి. అంటే నీవు మానక ప్రార్థన చేయాలి, మానక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చెయ్యుడి.
విసుగక నిత్యము ప్రార్థన చేయుడి. ఇది యేసయ్య ఆజ్ఞ. ఎలాగ ప్రార్థన చేస్తామండి విసుగకుండా? నిత్యము ఎడతెగక. ఎలా ప్రార్థన చేస్తాం మరి? భోజనం ఎప్పుడు చేయాలి? స్నానం ఎప్పుడు చేయాలి? కాలకృత్యాలు ఎప్పుడు? కుటుంబ జీవితం ఎప్పుడు? దాంపత్యం ఎప్పుడు? వ్యాపారం ఎప్పుడు? వ్యవహారం ఎప్పుడు? ఎప్పుడండి? ఎప్పుడు ప్రార్థన చేస్తే? మనం ఏమైనా హిమాలయాల్లో ఉన్న సన్యాసులమా ఎప్పుడు ప్రార్థన చేయడానికి? ఎప్పుడు ప్రార్థన చేస్తే ఎలాగ సాధ్యమండి? సాధ్యమే. వ్యాపారం మానొద్దు, వ్యవహారం మానొద్దు, కుటుంబ జీవితం మానొద్దు, ఏది మానొద్దు, ప్రార్థన కూడా మానొద్దు. నువ్వు ఇద్దరు మనుషులైపోవాలి. నీ మెదడు, నీ మనస్సు రెండుగా చీల్చాలి. ఒక భాగాన్ని దేవునికి అంకితం చేయాలి, ఇంకో భాగాన్ని లోక వ్యవహారాల కొరకు ఉపయోగించాలి. కుటుంబ బాధ్యతలు, పదవీ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు ఏవి నెరవేరుస్తున్నా నీలోని ఒక భాగం మానకుండా ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రార్థిస్తూనే భోజనం చేయాలి, ప్రార్థన చేస్తూనే ఉద్యోగం చేయాలి, ప్రార్థన చేస్తూనే వ్యాపారం చేయాలి, ప్రార్థన చేస్తూనే సమస్త కార్యక్రమాలు చేయాలి. నీ ప్రార్థన ఆపకుండానే దేన్నైనా చేయగలగాలి. దీన్నే నేను ద్వంద్వావధానం అని పేరు పెట్టాను. రెండు వేరు వేరే విషయాల మీద ఏకకాలంలో మనస్సు నిలుపుట. ఇదేం కష్టం కాదు, కష్టం కాదు అన్నాను నేను. ఇది మీరందరూ చేసే పని. మీరందరూ ఎప్పుడు చేస్తుండే పని. వాక్యం వింటున్నారు కదా, ఆ పక్కన వాళ్ళ మాటలు వినబడుతుండలేదు మీకు? వినిపించట్లేదా? వినబడుతున్నాయా? నాకు వినబడుతున్నాయి. నేను వాక్యం చెబుతూ ఉన్నాను, సబ్జెక్ట్ మీద ఉంది, ఆ మాటలు వినబడుతూ ఉన్నాయి. ఇలా వాక్యం చెబుతూ మీరు వింటూ ఆ రోడ్డు మీద పెద్ద లారీ వెళ్ళింది అనుకోండి, హారన్ కొట్టుకుంటూ, మీకు వినబడుతుందా? అంటే మీరు ప్రసంగం వింటున్నారా, లారీ హారన్ వింటున్నారా? రెండూ వింటున్నారు. మీరు నా ప్రసంగం వింటూ లారీ హారన్ వింటుండగా ఆ ప్రక్కన ఎవరు మైకులో పెద్ద పాట వేశారు అనుకోండి, ఏదో పెళ్లి సందడి ఒక పాట వేశారు మైకులో, అది వింటారు. ఆ ప్రక్కన కుక్కలు ఏదో గొడవాడుకున్నాయి, అది వింటారు. ఆ ప్రక్కన చంటి పిల్లోడు క్యారమని ఏడ్చాడు, అది వింటారు. ఎన్ని వింటారు మీరు ఏకకాలంలో? వాక్యాన్ని వింటూనే ఆ చంటి పిల్లవాడి ఏడుపు, ఆ లారీ హారన్, అన్నీ ఏకకాలంలో వింటూ తర్వాత ఎవరైనా చెప్పారనుకోండి, అక్కడ లారీ చెట్టుకెళ్ళి గుద్దేసిందండి, యాక్సిడెంట్ అయింది అండి. అవునండి, నేను వాక్యం వింటున్నప్పుడు పెద్ద హారన్ పెడుతూ ఒక లారీ వెళ్ళింది అని చెబుతాడు. నువ్వు వాక్యం విన్నావా, హారన్ విన్నావా? రెండు విన్నావు. అలాగే దేవుడు నీ మనస్సును, నీ మెదడును సృష్టించేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ అంశాల మీద ఏకకాలంలో మనస్సు నిలపగలిగే శక్తిని నీకు ఇచ్చి చేశాడు, నిర్మించాడు. అందుచేత నేను పని మీద ఉన్నాను కనుక ప్రార్థన చేయలేను అనొద్దు, అబద్ధం అది. కొంతమంది స్త్రీలు వాక్యం వింటూ ఉంటారు, ప్రక్కనే పసిపాప వాళ్ళ కూతురే ఏడుస్తుంది. వాక్యం శ్రద్ధగా వింటూనే ఆ పాపను ఒళ్ళోకి లాక్కొని అలాగ జోగొడుతూ ఉంటారు, సముదాయిస్తారు. ఈ పాప తల్లి ఒళ్ళు నిద్రపోతుంది. ఇప్పుడు ఈమె పాపను పట్టించుకుందా, ప్రసంగాన్ని పట్టించుకుందా? ఆసక్తి ఉంటే రెండింటి మీద ఒకేసారి మనసు పెట్టవచ్చు. కొంతమందికి పాప ఏడవదు, బాబు ఏడవడు, ఏమీ ఉండదు. ఇప్పుడు గుడ్లపకి చూస్తూ ఉంటాడు కానీ ఏమి ఎక్కదు. ఒక్క ముక్క తలకాయ ఎక్కితే ఒట్టు, అలా గుడ్లపకి చూస్తాడు. మాకు వరంగల్లో నేను చిన్నప్పుడు ఒక ఆంటీ గారు ఉండేది. ఆమె కళ్ళు తెరిస్తే నిద్రపోతుంది అనమాట. ముందు గదిలో కూర్చుంటుంది ఆ సోఫాలో, అలాగే ఉంటుంది. ఉలుకు లేదు, పలుకు లేదు, చిన్న గురక కూడా. రాత్రంతా అలా కుర్చీలో కూర్చొని నిద్రపోతుంది. ఒకసారి నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఆంటీ అంటే
సడీ చప్పుడు లేదు. నాకు భయం వేసింది, పోయిందో ఏమో కొంపది. కానీ పోలే అంటుంది మళ్ళీ. ఓహో ఉందన్నమాట, శాంతి ఏం పోలే. మరి ఏంటి గుడ్డు తెరిచి ఏం మాట్లాడదేంటి? ఆమె కళ్ళ ముందు వెళ్ళి నా చెయ్యి ఇలాగ ఆడించా. అస్సలు ఏమి ఒలుకు పలుకు లేదు, చలనం లేదు. ఓహో ఇవి కళ్ళు తెరిచి నిద్రపోయే కృపావరం కలిగింది అన్నమాట. అప్పుడు అర్థమైంది. అలాగే చాలామంది కూటంలో కళ్ళు తెరిచి నిద్రపోతుంటారు. ఒక్క ముక్క బుర్రకెక్కితే ఒట్టండి 2 గంటలు చెప్పని 3 గంటలు చెప్పని. కొంతమంది చంటి పిల్లోడిని సముదాయించి పక్కోళ్ళని సముదాయించి అన్నీ చూసి మళ్ళీ చెప్పిన ప్రసంగం అంతా చెప్పమంటే మళ్ళీ కంటత చెబుతారు. కొంతమంది ప్రసంగం చేస్తూ మొబైల్ చూస్తారు. నేనేం తప్పు అనుకోను, పర్వాలేదు. ఒకసారి అలా చూసినంత మాత్రం వీడు నరకానికి వెళ్ళడు. నేనేదో గొప్ప మర్మం చెప్పేస్తున్నాను, మీరు ఎవ్వరు మొబైల్ చూడొద్దని నేనైతే చెప్పను. వేరే బోధకులు చెప్తే చెప్పనియండి. నా నమ్మకం ఏంటంటే నా ముందు కూర్చున్న శిష్యులు చాలా అవధాన ప్రక్రియ నేర్చిన వారు. నన్ను చూస్తారు, ప్రసంగాన్ని వింటారు, మొబైల్ అట్లా చూసి పెట్టేసినా సరే సబ్జెక్టు పోదు అని నా నమ్మకం. ఒకసారి రాజకీయ నాయకుడు ఉపన్యాసం ఇస్తున్నట్టు ఫోన్ మోగింది. సార్ అర్జెంట్ సార్. చిన్న పసి గొంతు, చిన్న పిల్లవాడి గొంతు. పసి గొంతు తెలుస్తుంది కదా, చిన్న పిల్లవాడి వాయిస్. సార్ అర్జెంట్ అండి చెప్పాలండి. ఎవరో ఆకతాయి పిల్లవాడు. ఆ చిన్నోడికి నాతో మాట్లాడి, నేను మినిస్టర్ని, రాజకీయ నాయకుడిని. అరే పెట్టేరా, ఎవరితో నీకు నా నంబర్ ఎవడిచ్చాడు నీకు, పెట్టాయి అని కోపడ్డాడు. కట్ చేశాడు. ఉపన్యాసం కొనసాగించాడు. మళ్ళీ మోగింది 5 నిమిషాలు అయ్యాక అదే గొంతు. సార్ ఒక మాట వినండి సార్ ప్లీజ్, అర్జెంట్ అండి అంటున్నాడు. వాడు ఏమిట్రా అర్జెంటు, వాడిని తిట్టేసి మళ్ళీ కట్ చేశాడు. 4 సార్లు వాడు ఇలాగని, సార్ దయచేసి నేను చెప్పే మాట వినండి. 4వసారి మోగింది. అప్పటికి ఉపన్యాసం అయిపోయింది. ఇప్పుడు చెప్పరా ఏంటి ఇందాక నుంచి నా బుర్ర తింటున్నావు నువ్వు, ఏంటి అర్జెంట్ అంటావు ఏంటి అని అడిగాడు. ఇప్పుడు చెప్పడానికి ఏం లేదండి, ముందు నేను ఫోన్ చేసినప్పుడు మీ ఇంటికి నిప్పంటుకుందండి, ఇప్పుడు మొత్తం బూడిద మిగిలిందండి, వచ్చి ఆ బూడిద ఎత్తుకుండా అన్నాడు వాడు. అవును, నేను వాక్యం చెప్పేటప్పుడు మీరెవ్వరు మొబైల్ చూడొద్దు అంటాను అనుకో, మీ ఇంట్లో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు 2 గంటలు బోధ చేసే లోపల వాళ్ళు వెళ్ళిపోరు మహిమలోకానికి. మీ కుటుంబ సభ్యుడికి యాక్సిడెంట్ అయి తలకాయ పగిలి నెత్తుటి మడుగులో రోడ్డు మీద ఉన్నాడు అనే ఫోనే వచ్చింది అనుకో, రాకూడదు, అలాగా అశుభం పలకకూడదు. అలాంటి ఎమర్జెన్సీ ఉంటే మరి నువ్వు వెళ్ళవు. అప్పుడు మా తమ్ముడు యాక్సిడెంట్ అయి తలకాయ పగిలి ఉన్నాడండి రోడ్డు మీద అంటే దేవుని వాక్యం ముఖ్యము. ఆగండి, వాక్యం ముగించినాక నేను వస్తాను అంటావు నువ్వు. ముందెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయాలి, వాడిని బతికించుకోవాలి. అట్లాంటి ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు అటెండ్ కావడానికి మొబైల్ ఫోన్ ఉంది. నేనేం తప్పనుకోను. మీరు చూడండి, ముఖ్యం కాదులే అనుకుంటే కట్ చేయండి. ప్రసంగం అయినాక మళ్ళీ కాల్ బ్యాక్ చేయండి. అంతలోనే మీరేమో లోక సంబంధులు, సైతానులు, ఇస్కరియోతు యూదాలు, కయ్యూనులు అయిపోరు. ఏ మొబైల్ చూడకుండా కూడా ప్రసంగం ఒక్క ముక్క బుర్రకి ఎక్కనోళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు అటు చూసి కట్ చేసి పెట్టి కూడా ప్రసంగం అంతా మళ్ళీ కంటద చెప్పేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి జ్ఞానులు మొత్తం వచ్చి ఇక్కడే ఉన్నారని నా నమ్మకం. అవధాన ప్రక్రియ నేర్చుకోవాలండి. ఒంటిని చూడాలి, ఇంటిని చూడాలి, అటు మింటిని కూడా చూడాలి, అన్నింటిని చూడాలి. అదే క్రైస్తవ జీవితం. హనోకు పెళ్లి చేసుకున్నాడు, కుమారులను కుమార్తెను కనుచు దేవునితో 300 ఏళ్ళు నడిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 3 గంటలు కాదు, 300 ఏళ్ళు. భార్యకు తన ధర్మం నెరవేర్చాడు, పిల్లలకి తన ధర్మం నెరవేర్చాడు, దేవునికి
దగ్గరగా నడిచాడు. నువ్వు దేవునితో నడవడానికి నీ భార్య అడ్డం కాదు, నువ్వు దేవునితో నడవడానికి భర్త అడ్డము కాదు, నువ్వు దేవునితో నడవడానికి పిల్లలు సంసార బాధ్యతలు అడ్డము కాదు. నీలో ఉన్నటువంటి రహస్య పాపమే అడ్డం, నీలో ఉన్నటువంటి అవిధేయత అడ్డం. నీకు దేవునికి కనెక్షన్ సరిగ్గా ఉంటే నీ ఇల్లు ఒళ్ళు, నీ సంసారం, నీ వ్యాపారం, పిల్లలు ఎవరూ నిన్ను దేవునికి దూరం చేయలేరు. ముందు నీ కనెక్షన్ ఆయనకి సరిగ్గా ఉండాలి. ఇది కడవరి ఘడి కనుక అన్ని పరిస్థితులలోనూ దేవునితో నడవడం మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది కడవరి ఘడి కనుక ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ నీ ప్రార్థన మానకుండా ఉండడం మనం నేర్చుకోవాలి. ఇది కడవరి ఘడియ కనుక యోబుకు వచ్చినన్ని శ్రమలు మనకు వచ్చినా సరే సణుగకుండా దేవుని స్తుతించడం మనం నేర్చుకోవాలి. శ్రమానుభవములో స్తుతించుట నేర్చుకోవాలి. ఎందుకనగా కడవరి ఘడియ గనుక. కడవరి ఘడియలో, కానీ ముగించేస్తున్నా 2 నిమిషాలు. కడవరి ఘడియలో శ్రమానుభవాన్ని కూర్చిన ప్రస్తావన ఎందుకు? కడవరి ఘడియలో దీర్ఘశాంతం అవసరమన్న హెచ్చరిక ఎందుకు? కడవరి ఘడియలో సణుగవద్దు, స్తుతించాలి అన్న హెచ్చరిక ఎందుకు అవసరమైందంటే కడవరి ఘడియ సంఘ చరిత్ర యొక్క ప్రారంభ ఘడియలను పోలి ఉండబోతోంది. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది. అందరూ నాతో పాటు చెప్పండి, మునుపు ఉండినదే. అవి వెనుకున్న వాళ్ళు కూడా, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. మునుముందు ఏం జరగబోతుంది అంటే ఇంతకుముందు జరిగిందే జరగబోతుంది. అదే ప్రసంగి 3వ అధ్యాయం 15వ వచనం చదవండి దయచేసి. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవున్నది పూర్వమందు జరిగినది, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. క్రైస్తవ సంఘ యుగం, కొత్త నిబంధన యుగంలో ఆరంభంలో ఏం జరిగిందో అంతంలో మళ్ళీ అదే జరుగుతుంది. సంఘయుగ ఆరంభంలో ఏం జరిగింది చెప్పండి? అపొస్తలుల కార్యాలు 8:1 చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస సంభవించినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందంతట చెదరిపోయేది. సంఘయుగ ప్రారంభంలో ఏం జరిగిందో చెప్పండి? సంఘమునకు గొప్ప హింస. మునుపు జరిగిందే మళ్ళా జరుగుతుంది అన్న మాట ప్రకారం మరి ఈ యుగాంతంలో కూడా ఏం జరగాలి? సంఘానికి గొప్ప హింస. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో అదే మాట చెబుతాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొంతమందిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, 10 దినములు శ్రమ కలుగును. అప్పుడు ఏం చేయాలి చెప్పండి, చదవండి అక్కడ. మరణము వరకు నమ్మకముగా ఉండుము. కొంచెం ఆగుతారా? మరణము వరకు నమ్మకముగా ఉండుము అనే మాట ఫుట్నోట్లో ఏమని రాయబడిందో చదవండి. ఫుట్నోట్. ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండాలి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరే చెప్పండి. ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండండి అని యేసుప్రభు వారే చెబుతున్నారంటే మీకు ప్రాణాపాయం వస్తుందని అర్థమా, రాదని అర్థమా? ప్రాణాపాయం రానే రాదు అని అర్థమా ఆ మాటకు?
మరి రాదని చెబుతారేంటండి? ప్రాణాపాయం వస్తుంది. సిరియాలో, ఇరాక్లో, అనేక అరబ్ కంట్రీస్లో ఇంటర్నెట్లో ఉన్నాయి చూడండి. ట్రక్కుల్లో తీసుకెళ్ళి 50 మంది, 60 మంది, 30 మంది క్రైస్తవ నాయకులను, విశ్వాసులను సముద్ర తీరానికి తీసుకెళ్ళి కోళ్ళను నరికినట్టు పౌల్ట్రీ ఫారంలో క్రైస్తవులను నరుకుతూ ఉన్నారు. యేసు దేవుడు కాదని చెప్పండి, యేసు ఫోటో మీద ఉమ్మేయండి, కాలుతో తొక్కండి, లేకపోతే చంపేస్తాం. పర్వాలేదు, చంపండి, ప్రభువుని దూషించలేం అని క్రైస్తవులు తమ తలకాయలు అప్పగిస్తున్నారు, నరికేస్తూ ఉన్నారు. తలకాయలు కొబ్బరి బొండంలాగా దొర్లిపోతూ ఉన్నాయి రోడ్ల మీద. ఒకటి తలకాయ దొర్లిపోయింది రోడ్డు మీద, రెండో వాడు కూడా వచ్చాడు, ఏం భయపడలేదు, నన్ను కూడా నరికేయండి సార్. ప్రియులారా, ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా ఉండండి అని మన ప్రభువైన యేసు చెప్పాడు. అంటే ప్రాణాపాయము వస్తుంది, వచ్చే ఘడియ రాబోతుంది. ఈ కడవరి ఘడియ, ఆదిమ సంఘానికి వచ్చిన హింసలు మనకు వచ్చే ఘడియ ఇది. చిన్న పిల్లలరా, ఇప్పుడు బాప్తిస్మాలు పొందకపోతే శ్రమల్లో పొందుతారు బాప్తిస్ము. ఇప్పుడు వేకునే ప్రార్థన చేయకపోతే శ్రమల కాలం చేస్తారా ప్రార్థన? ఇప్పుడు సువార్త చెప్పకపోతే శ్రమలు వచ్చాక సువార్త చెబుతారా? ఆత్మీయ జీవితాన్ని గురించి పట్టింపు లేదా? ఇది కడవరి ఘడియ, ఎక్కువ సమయం లేదు. మనం అడుగు ముందుకు వేయడానికి ఇదే సమయం. దేవుని కొరకు ఆదిమ అపోస్తలులకు ఉన్నటువంటి భక్తిని, విశ్వాసాన్ని సాధన చేయడానికి ఇదే సమయం. యోబుకు ఉన్నంత సహనాన్ని మనం కలిగి ఉండడానికి ఇదే సమయం. మనం మారాలి, మన ఆలోచనలు మారాలి. ప్రభు పట్ల మనకు ఉండేటటువంటి ప్రతిష్టత, సమర్పణ ఇంకా బలపడాలి. చాలా కాలం కింద నా చిన్నతనంలో భక్తుడు ఎవరు కానీ పాట రాశారు. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. ఎప్పుడండి? నాకు 5-6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వచ్చింది పాట. నాకు షష్ఠి పూర్తి అయిపోయింది ఇప్పుడు. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము లేచిరారును ఓ క్రైస్తవా, ఏది నీ సాక్ష్యము. అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అన్నిటిని భరించిరి, అన్నిటిని భరించిరి, ఆత్మలను రక్షించిరి. ఎది నీ సాక్ష్యము, ఎది నీ త్యాగము. ఈ పాట తెలిసిన వాళ్ళందరూ చేయెత్తండి చూద్దాం. 5-6 మాత్రమే చేయెత్తారు. రాని వాళ్ళు కూడా నేర్చుకోండి దయచేసి. పాత పాట, సందేశాత్మకమైన గీతం. ఇవాళ శ్రమలు వస్తాయి బాబు, సిద్ధంగా ఉండండి. ప్రాణాపాయం వచ్చినా శద్రకు, మేషాకు, అబేద్నెగోల వలె మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. అవసరమైతే ప్రాణమైనా ఇచ్చేస్తాను కానీ నా యేసయ్యను వదిలిపెట్టను అనే స్థిరమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండమని నేను చెబితే, విశ్వాసులకు శ్రమలు ఎందుకు వస్తాయండి? ఓఫీర్ గారు చేసేంత దుర్బోధ అన్నారు. మీకు తెలుసా, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క ఉత్తరప్రదేశ్లోనే ఈ 7 సంవత్సరాలు బట్టి 500 క్రైస్తవ దేవాలయాలను కూలగొట్టారు. అంటే మన చర్చ్ కూడా కూలగొట్టిన తర్వాత ఒప్పుకుంటారేంటి? ఎన్ని వందల మంది దైవ సేవకులను, క్రైస్తవులను చంపేశారు. ఇంకా శ్రమలు రాబోతున్నాయి. ఒకవైపేమో తెగుళ్ళు, కరోనా స్టార్ట్ అయింది. ఒక మహారాష్ట్రలోనే
400 రకాల కరోనా వైరస్ జాతులు ఉన్నాయట. కరోనా అంతా ఒకటి కాదు, దాంట్లో ఆ వైరస్లో జాతి భేదం ఉంది, బ్రీడ్ వేరు. 400 రకాల వైరస్లు అన్ని కరోనానే. మళ్ళా రాబోతుంది. ఇప్పుడు ఇండియాలోనే మనం ఫ్రీగా ఉన్నాం, మిగతా యూరోపియన్ కంట్రీస్ అన్నీ లాక్డౌన్లో ఉన్నాయి. ఇంకెప్పుడు తెలుస్తుంది? శ్రమలు రాబోతున్నాయి, తెగుళ్ళు వస్తాయి, హింసలు వస్తాయి. మనం చక్కగా కడుపు నిండా భోంచేసి ఏసీలో కూర్చొని ఎత్తబడేది ఉండదు బాబు. శ్రమల కాలం వస్తుంది, తట్టుకొని నిలబడాలని నేను చెబితే అది దుర్బోధ అయింది అప్పుడు. మరి ఇప్పుడు ఎవడు దుర్బోధకుడు? శ్రమలు రావన్నారు, వచ్చేస్తున్నాయిగా. మరి ప్రియులారా, ఇకనైనా మనం కళ్ళు తెరవాలి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములతో చెప్పుతున్న మాట, చెవిగలవాడు వినుగాక, మునుపు జరిగినదే మళ్ళీ జరుగును. ఆ కాలమందు యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగను గనుక సంఘయుగ అంతములో కూడా గొప్ప హింస కలుగుతుంది. మమ్మల్ని అగ్నిగుండంలో పడవేసినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షింప సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను సరే మేము మాత్రం మీ బొమ్మకు మొక్కమంతే అన్నారు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. ప్రతి క్రైస్తవుడు ఒక షద్రకు, ఒక మేషకు, ఒక అబేద్నెగో కావాలి. నీ పీకకి కత్తి పెట్టి బెదిరిస్తారు. అబద్ధక్రీస్తు వచ్చేసాడు, ప్రపంచరాజు, ప్రపంచ నియంత, వాడే దేవుడు. యేసు దేవుడు కాదు, ఇంకే దేవుడు కాదు. ఈ ప్రపంచ రాజును రాజు, నీ రాజుగా, దేవునిగా, నీ ప్రభువుగా ఒప్పుకో, ఆరాధించు, లేకపోతే చంపేస్తాం అంటారు. అప్పుడు నిలబడాలంటే, విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే శద్రకు ఉన్నటువంటి బలమైన విశ్వాసం కావాలి. చిన్న చిన్న శ్రమలకే కదిలిపోతున్న వాళ్ళు అగ్నిగుండంలో పడవేస్తాం, మొక్కండి ప్రతిమ కంటే ఏమంటారండి? అగ్ని పరీక్ష రాబోతుంది. ప్రాణాలకు తెగించి మన విశ్వాసాన్ని కాపాడుకోవలసిన గడి ఆసన్నమైంది. అదే చివరి గడియ, కడవరి గడియ. యేసు నీ కొరకు ప్రాణాలు అర్పించాడు. ఆ యేసు మీద నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే నీవు ప్రాణాలు అర్పించడానికి రెడీగా ఉండాల్సిన రోజు రాబోతుంది. సుఖంగా జీవించి, సుఖంగా భోజనాలు చేసి, విందులు వినోదాల్లో పాల్గొని అలాగా నిద్రపోయి హ్యాపీగా ఎత్తబడదాం అనుకోకండి. రోడ్ల మీద పరిగెత్తిస్తారు, పారిపోయి దాక్కోవాలి, అడవుల్లో సొరంగాల్లో దాక్కోవాల్సి వస్తుంది. మనం రహస్యమైన ఆరాధన కూటాలు జరిపించుకోవాలి, రహస్యంగా సువార్త చెప్పుకోవాలి, రహస్యంగా బాప్తిస్మాలు ఇవ్వాల్సిన రోజు రాబోతుంది. ఎక్కడైనా ఇలాంటి కూటాలు జరిగినట్టు ప్రభుత్వానికి తెలిస్తే పోలీసులు వచ్చేస్తారు, తుపాకీ పేలుస్తారు, చంపుతారు, నరికేస్తారు. ఘోరమైన శ్రమల రోజులు, శ్రమల దినాలు రాబోతూ ఉన్నాయి. అలాంటప్పుడు ప్రాణాలకు తెగించి నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను అన్నవాడే ఎత్తబడతాడు. ఇది ఆత్మ సంఘములతో చెబుతున్నమాట. ఒక పాస్టర్ గారు చెప్పారు, బ్రదర్ దేవుడు మా సేవను చాలా బాగా దీవించాడండి, ఒక 10,000 మంది వస్తారు ఆరాధనకి అని చెప్పాడు. చాలా సంతోషం బ్రదర్. అందులో శద్రకు, మేషాకులు ఎంతమంది అని అడిగా. అదేంటండి శద్రకు, మేషాకు ఏంటండి? షడ్రక్ అనే పేరు కాదు, ఒక ఆయన ఉన్నాడు లేడు మా సంఘంలో అన్నాడు. షడ్రక్ అనే పేరు కాదు బాబు, అగ్నిగుండంలోనికి విసరి వేసినా సరే మేము మాత్రం ఈ బొమ్మకు మొక్కం అన్న తెగింపు గల వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే అప్పుడెంత లేదులేని, కొత్తగా కదా అప్పుడప్పుడు రక్షింపడ్డారు. అంటే శ్రమ రానంత వరకే విశ్వాసులు అన్నమాట. శ్రమలు వస్తే వదిలేస్తారు. ఈ పాటలో అదే రాశారు. నా చిన్నతనం పాట ఇది. ఇప్పుడు నేను చెబితేనేమో దుర్బోధ అన్నారు. మరి ఈ పాట రాసిన వాడు దుర్బోధ కూడా 50 ఏళ్ళ కిందట డ్రమ్ములు కొట్టేసి పాడుకున్నారు 50 ఏళ్ళు. మరి ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, ఏల నిర్లక్ష్యము లేచినారము క్రైస్తవా, ఏది నీ సాక్ష్యము.
సాక్ష్యములు అన్నిటిని భరించిరి, అన్నిటిని భరించిరి, ఆత్మలను రక్షించిరి. సాక్ష్యము త్యాగము యేసు వార్తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము లేచిరారము క్రైస్తవ సాక్ష్యము. అగ్నికి ఆహుతి అశుభుల నడిపించిరి, అగ్నికి ఆహుతి అశుభుల నడిపించిరి. ఆరాని నరకాగ్నికి, ఆరాని నరకాగ్నికి దూరంబుగా సాక్ష్యము త్యాగము దేశవార్తను చాటింపను, వేల నిర్లక్ష్యము లేచిరారము సాక్ష్యము. కోతింతు విస్తారము కోసేరి వారు కోతింతు విస్తారము కోసేరి వారెవ్వరు, కొంతైన చేయంగను, కొంతైన చేయంగను కోరిక కలిగుండును. నీ సాక్ష్యము త్యాగము, నీ సాక్ష్యము యేసు వార్తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము లేచిరారము అందరం కూడా కన్నులు మూసుకుని రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. ప్రభువా, నన్ను హెచ్చరించినందుకు నీకు స్తోత్రము నాయన. కడుపు నిండా భోంచేసి ఏ కష్టము లేకుండా సుఖంగా జీవితాలు గడుపుకుంటూ అడిగేవాడు లేక ఎదిరించేవాడు లేక ఎలాంటి చీకు చింత దిగులు లేకుండా సంతోషంగా జీవితాన్ని సుఖమయంగా అనుభవిస్తూ మేము రాకడలో ఎత్తబడతామనే భ్రమలో నుండి మమ్మల్ని బయటికి తీసుకురండి ప్రభువా అని అడుగుదాం. క్రీస్తు సంఘము సుఖంగా ఎత్తబడటం కాదు, అగ్ని వంటి మహాశ్రమలలో గుండా ఎత్తబడాలి. యేసు మన కొరకు ప్రాణాలు అర్పించాడని చెప్పుకోవడమే కాదు, అవసరమైతే నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నేను కూడా ప్రాణం పెట్టేస్తాను. నా ప్రాణమైన వదులుకుంటాను కానీ ప్రార్థన జీవితాన్ని వదలను. నా ప్రాణమైన వదులుకుంటాను కానీ వాక్యం చదివే అనుభవాన్ని, ఉదయకాలపు ప్రార్థన గంటను వదలను. నా ప్రాణమైన వదిలేస్తాను కానీ సువార్త చెప్పడం మానను. నా ప్రాణమైన వదిలేస్తాను కానీ రహస్య పాపాలకు నేను లొంగిపోను. నేను పరిశుద్ధపరుచుకుంటాను, నన్ను నేను పవిత్రపరుచుకుంటాను. ప్రభువా, నాలో నిర్లక్ష్యాన్ని తొలగించండి, సోమరితనాన్ని తొలగించండి, పాపము పట్ల నాకున్న సానుభూతిని తొలగించండి, నన్ను కాల్చండి, పరిశుద్ధపరచండి అని అడుగుదాం. అందరం ప్రార్థన చేద్దాం, అందరూ రెండు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు నాయన. మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుంది, సంఘయుగ ఆరంభంలో జరిగిందే మళ్ళీ జరుగుతుందని మీరు చెప్పినప్పుడు ఈ కడవరి ఘడియలో నాయన ఆ శ్రమలే, ఆ గొప్ప హింసలే వస్తే నా పరిస్థితి ఏంటి ప్రభువా? ఏ శ్రమ రానప్పుడే నేను ప్రార్థన చేయడం లేదు, ఏ శ్రమ రానప్పుడే నేను మందిరానికి సహవాసానికి సరిగా రాలేకపోతున్నాను, సమాజ కూటాలు నిర్లక్ష్యం చేస్తున్నాను తండ్రి. ప్రభువా, శ్రమల కాలంలో నా పరిస్థితి ఏమిటి? అడ్డగించువారు లేనప్పుడే నేను రావడం లేదు కదా. ఆటంకంగా అబద్ధ క్రీస్తు సైన్యాలు నిలబడ్డప్పుడు ఎలాగ రాగలుగుతాను? నా నిర్లక్ష్యాన్ని నాలో నుండి తొలగించు ప్రభువా అని అడుగుదాం. ఆత్మీయ సోమరితనాన్ని తొలగించు ప్రభువా అని అడుగుదాం. అంతటను అందరూ మారు మనసు పొందుదాము. ఆత్మీయ సోమరులైన వారు మారు మనస్సు పొందండి. కపటముగా వేషధారణతో జీవిస్తున్న వారు మారు మనస్సు పొందండి. ఎవరికి తెలియకుండా రహస్య పాపముల్లో కొనసాగుతున్న వారు మారు మనస్సు పొందండి.
బాప్తిస్మం పొందకుండా ఆలస్యం చేస్తున్న వారు మారు మనస్సు పొందండి. అయ్యో మీకు ఇంకా చాలా సమయం ఉండదు, సమయం ఉన్నదని మీరు అనుకోవడము అజ్ఞానమే కానీ మరొకటి కాదు. యు డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు బి సాంక్టిఫైడ్. చాలా తక్కువ సమయం ఉంది. అందరం అడుగుదాం, యేసయ్యా ఈ తక్కువ సమయంలోనే నేను పరిశుద్ధపరచబడడానికి సహాయం చేయండి. ఈ తక్కువ సమయంలోనే నేను రూపాంతర కొండెక్కడానికి సహాయం చేయండి. ఈ తక్కువ సమయంలోనే కొన్ని ఆత్మలు పట్టుకోవడానికి సహాయం చేయండి. ఈ తక్కువ సమయంలోనే నేను ప్రేమతో నింపబడటానికి సహాయం చేయండి. ప్రభువా, ప్రవక్తలను శ్రమానుభవానికి మాదిరిగా పెట్టుకోవడానికి సహాయం చేయండి. దిద్దుబాటును ప్రేమించడానికి సహాయం చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ రెండవ రాకడ బహు సమీపమై ఉన్నటువంటి ఈ కాలఘట్టములో ఇది కడవరి ఘడియ గనుక మేల్కొనాలి, రాకడకు సిద్ధపడాలి అని మీరు మమ్మల్ని గద్దించి హెచ్చరిక చేసిన విధానం కొరకు పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మ సంఘములతో చెప్పిన మాట మాలో చెవిగలవాడెవడో వాడు వినుగాక అని మేమును ప్రార్థిస్తున్నాం. ముందు మేము చెవిగలవారమై ఉండగోరుచున్నాము తండ్రి. ఆత్మదేవుడు చెప్పేది వినడానికి మాకు చెవులు దయచేయండి, గ్రహించడానికి జ్ఞానం దయచేయండి, మా హృదయంలో సున్నతి దయచేయండి, మాలో మారు మనస్సు దయచేయండి. మేము బోధకులమైన విశ్వాసులమైన మేము ఏ స్థితిలో ఉన్నా సరే మేము మారు మనసు పొందడం అవసరమని మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. మాలో నీకు దుఃఖకరంగా ఏది ఉన్నదో దాని నుండి మేము మారు మనసు పొందడం సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగత్ రక్షకుడైన సంఘ ప్రభువు సంఘ శిరస్సు సేనాధిపతి అయిన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు సిద్ధపరచును గాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. చక్కటి వర్తమానం అందించిన దైవ సేవకులు దైవజనులు అద్దంకరించి తూపిరయ్య గారికి మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే వేదికను అలంకరించిన దైవ సేవ